చక్కటి సులభమైన గొప్పదైన శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందించినటువంటి వీడియోలకు ఒకసారి చెప్పడంలో ధన్యవాదాలు ఇస్తున్నాం ఫ్రెండ్స్. ధ్యానం వర్క్షాప్ 41 days లో భాగంగా ఈరోజు 37వ రోజు ధ్యానము సకల సమస్యల పరిష్కారిణి అనే అంశం మీద జ్ఞాన సందేశం ఇవ్వడానికి మధు మాస్టర్ హైదరాబాద్ నుండి మనకు అవైలబుల్ గా ఉన్నారు. వారికి స్వాగతం. మధు సార్, we are welcoming you. Hand over to you. Continue, Masa sir. Yes sir. Sir, audio clear గా ఉందా సార్? Okay, continue. ఓకే, ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మరి నాకు జ్ఞానం బోధించిన గురువులు భీమవరం గ్రాండ్ మాస్టర్స్ బ్రహ్మర్షి తటవర్తి వీరరావు గారు, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం దంపతులు, వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ జూమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి నల్గొండ ప్రైవేట్ మాస్టర్స్ శ్రీనివాసులు గారికి, అలాగే మిగతా మాస్టర్స్ అందరికీ, అలాగే జూమ్ లో పాల్గొన్నటువంటి మాస్టర్స్ అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. మరి నా పేరు మధుసూదన్, మాది మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం అనుకొండ అనే గ్రామం. మరి నాకు ఈ ధ్యానం 2008వ సంవత్సరంలో మా అన్నయ్య ద్వారా పరిచయం అవడం జరిగింది. 2009లో మొదటిసారి బ్రహ్మర్షి పత్రిజీ గారిని వనపర్తిలో ఒక పిరమిడ్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ దగ్గర కలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత 2016 సంవత్సరంలో తటవర్తి రాజలక్ష్మి మేడం గారిది 3 రోజుల మౌన ధ్యానం క్లాసు సికింద్రాబాద్ దగ్గర ఓల్డ్ భువన్పల్లిలో 3 days ప్రోగ్రామ్ క్లాస్ అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ నాకు ఆ క్లాస్లో నాకు మొట్టమొదటగా ఈ ధ్యానం గురించి ఒక అవగాహన రావడం జరిగింది. అప్పటి వరకు ధ్యానం తెలుసు చేస్తున్నాను, కానీ అంత అవగాహన ఏమీ లేదు ధ్యానం గురించి. సో ధ్యానం చేస్తే మనకు అనారోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చని, అలాగే చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని, ధ్యానం వల్ల చేస్తే ఎంతో బాగుంటుందని అక్కడ వరకు అవగాహన ఉంది. కానీ అసలు ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఎందుకోసం ధ్యానం చేయాలి అనే విషయాల గురించి నాకు అప్పుడు అంత అవగాహన లేదు. సో మరి అన్ని రోజుల నుంచి ధ్యానం తెలుసు చేస్తున్నా, కానీ మరి చాలా మంది కొంతమంది అడిగేవారు, మరి మీరు ఎన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నారుగా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని. అయితే నాకు ధ్యానం చేస్తున్నా కానీ అనుభవాలు ఏమీ వచ్చేవి కాదు. సో అప్పుడు ఏమైందంటే, మరి మేడం క్లాస్లో కూర్చున్నప్పుడు ముందు ఇదే ఫీలింగ్తో ఉండేవాడిని, ఏంటంటే మరి 2 రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాను, మరి నాకు ఏ అనుభవాలు రావట్లేదు. ఇంకా కొన్నిసార్లు అనిపించేది, మరి నేను సరిగ్గానే ధ్యానం చేస్తున్నా లేదా అని ఒక డౌట్ కూడా ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ మేడం క్లాస్ విన్నానో, మేడం క్లాస్ చెప్తూ అన్నారు ఏంటంటే, ధ్యానం అనుభవాల కోసం కాదు, ధ్యానం ఆత్మజ్ఞానం కోసం అని చెప్పడం జరిగింది తటవర్తి రాజలక్ష్మి మేడం. అనుభవాలు వచ్చినా రాకపోయినా మన జీవితంలో మార్పు వచ్చిందా లేదా అది గమనించుకోండి అని చెప్పడం జరిగింది. ధ్యానం చేయడం వల్ల మన జీవితంలో మార్పు వచ్చిందో లేదా అది గమనించుకోండి, ధ్యానం చేయడానికి ముందు ఎలా ఉన్నాం, ధ్యానం చేసిన తర్వాత ఎలా ఉన్నాం అది గమనించుకోండి అని చెప్పడం జరిగింది. సో అలా ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆత్మ జ్ఞానం సంపాదించుకోవడం కోసం అనేది అక్కడ నాకు అర్థం అవ్వడం జరిగింది. ఎందుకంటే పూర్వం కనుక గమనించినట్లయితే మనం మునులు, ఋషులు, యోగులు అని ఎవరినైతే అంటున్నామో కాదు, వాళ్ళు చేసింది ఏంటంటే ఆత్మజ్ఞానం సంపాదించుకోవడం కోసం, అంటే ఆత్మదర్శనం కోసం, వాటి కోసం వాళ్ళు చేయడం జరిగింది. మరి మనం ఏ రీత్యా ఈ ధ్యానంలోకి వచ్చినా, అనారోగ్య సమస్యల వల్ల కావచ్చు, లేకుంటే ఏ ఇతర సమస్యల వల్ల కావచ్చు, దేనివల్ల మనం ఈ ధ్యానంలోకి వచ్చినా కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ధ్యానం వల్ల మనం పొందగలిగే హైయెస్ట్ లాభం ఏమిటంటే ఆత్మజ్ఞానం అనేది ఒకటి గుర్తుంచుకోవాలి. సో ఎందుకొరకు చెప్తున్నానంటే, చాలా మంది చెప్తారు ధ్యానం వల్ల ఈ అనారోగ్య సమస్యలు తగ్గించుకున్నామని, ఈ కష్టాలు, ఈ సమస్యలు పోయాయని, మనశ్శాంతి వచ్చిందని, వీటి గురించి అని రకరకాలుగా చెప్తుంటారు, ఏకాగ్రత వస్తుందని. అయితే వాటితో పాటు
అక్కడ వరకే ఉండడం వల్ల ఏంటంటే చాలా మంది కేవలం రోగాల కోసము, సమస్యల కోసము, మనశ్శాంతి కోసం అని అనుకుంటారు. కానీ దీనివల్ల మనకు ఆత్మజ్ఞానం వస్తుందనే విషయం కూడా మనం చెప్తే ఏంటంటే అది దాని వల్ల మనకు కలిగే లాభాల గురించి మనం వాళ్ళకి అవగాహన చేసినప్పుడు వాళ్ళు ధ్యానాన్ని వదిలిపెట్టకుండా ఉండగలుగుతారు. అది అవగాహన వాళ్ళకొచ్చినప్పుడు. లేకపోతే ఏదైనా రోగం వచ్చినప్పుడు ధ్యానం చేస్తారు. అది తగ్గిపోగానే మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ధ్యానం మానేస్తూ ఉంటారు. తగ్గిపోయింది కదా అని చెప్పేసి. మళ్ళీ వస్తే మళ్ళీ చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటారు. కానీ దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం మనకు అవగాహన వచ్చినప్పుడు ఏంటంటే ధ్యానం అనేది మనం మానివేయకుండా మనం రెగ్యులర్‌గా చేస్తామనేది అక్కడ తెలుస్తుంది. వాళ్ళ కోసం కాదు ధ్యానం ఆత్మజ్ఞానం కోసమని మేడం చెప్పడం జరిగింది. మరి ఈరోజు మీతో చెప్పదలుచుకున్న టాపిక్ ఏందంటే ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి అనే టాపిక్ గురించి మరి ఈరోజు చెప్తున్నాం. దాదాపు గత 36 రోజుల నుంచి మరి ఎన్నో క్లాసులు వింటున్నారు. ఈ ధ్యానం గురించి ఎన్నో విషయాలు మరి తెలుసుకుంటున్నారు. అలాగే మరి ఈరోజు కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. 2016 సంవత్సరం నుంచి మేడం క్లాస్ విని తర్వాత భీమవరం వెళ్ళడం జరిగింది ఏప్రిల్ నెల నుంచి. అలా భీమవరం వెళ్తూ తటవర్తి రాఘవ సార్, రాజలక్ష్మి మేడం దంపతుల సాంగత్యంలో ఉంటూ అలాగే ధ్యానం గురించి, జ్ఞానం గురించి ఎన్నో విషయాలు తెలుసుకుని ప్రస్తుతం నేను ధ్యాన ప్రచారం చేస్తూ మరి దాంతో పాటు బుక్స్, పిరమిడ్స్ సేల్ చేస్తూ ఉంటాం. సో మరి ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి అని చెప్తున్నాం. ధ్యానం చేస్తే అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయా, మరి ఎలా అవుతాయి అనే దాని గురించి తెలుసుకుందాం. నిజంగా అన్ని సమస్యలు పోతే అందరూ ధ్యానమే చేస్తారు కదా, ఈ విధంగా కూడా మనం గమనించుకోవచ్చు. మరి దాని యొక్క అంతరార్థం ఏంటో మనం తెలుసుకున్నప్పుడు ఎలా వాటిని పరిష్కరించుకోవచ్చో మనకు తెలుస్తుంది. మనకు ప్రతిసారి చెప్తుంటాడు ఏంటంటే ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అని. దాంతో పాటు ఇంకా ఏం చెప్తారంటే తర్వాత కొన్ని రోజుల తర్వాత ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి అని ఇంకో పాయింట్ కూడా చెప్పడం జరిగింది సారు. మరి ధ్యానం చేయడం వల్ల ఎలా పరిష్కారం అయితే ముందు ఒక చిన్న కథ చెప్తాను దీనికి సంబంధించింది. పూర్వం ఏంటంటే ఈ సృష్టి మొత్తాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆయన మన సృష్టికర్త అని అంటాం, లేదా భగవంతుడు అని అంటాం. ఈ సృష్టి మొత్తాన్ని అంటే మానవులను, పంచభూతాలని, సస్యాలని వీటన్నిటిని ఏర్పాటు చేసిన తర్వాత ఆ సృష్టికర్త అంటే ఆ భగవంతుడికి ఒక చిన్న సందేహం వచ్చిందంట. ఏంటంటే నేను ఈ మానవులకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇచ్చాను కదా, ఈ పంచభూతాలు కావచ్చు, ఈ సస్యాలు కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేసి ఇచ్చిన మానవులకు కావాల్సినవన్నీ, మరి మానవులంతా హ్యాపీగా ఉన్నారా లేదా ఒకసారి చూసొద్దామని చెప్పేసి ఆయన భూలోకానికి రావడం జరిగిందంట. అలా వచ్చినప్పుడు ఒక దగ్గర ఒక ఆయన్ను కలిసి అడుగుతున్నట, ఏమయ్యా నేను భగవంతుణ్ణి, మరి నేను మీ మానవులకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి ఇచ్చాను కదా, పంచభూతాలు కావచ్చు, సస్యాలు ఇవన్నీ ఏర్పాటు చేసి ఇచ్చాను కదా మీకు, మరి మీరంతా హ్యాపీగా ఉన్నారా అని అడుగుతాడంట. అప్పుడు ఆయన అంటాడంట, స్వామి నాకు తినడానికి కానీ ఉండడానికి కానీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ ఏమీ లేవు, అన్నీ ఉన్నాయి, నాకు ఏ లోటు లేదు. కాకపోతే ఒక చిన్న సమస్య ఉంది. ఏమిటంటే నాకు కొంచెం బట్టతల ఉంది స్వామి, ఇది ఒక్కటి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఢిల్లీలకి ఫంక్షన్లకి వెళ్ళినా కానీ నాకు ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది ఒక్కటి లేకపోతే నేను ఇంకా నాకు ఏ ప్రాబ్లం లేదు స్వామి, ఏ సమస్య ఉండదు స్వామి అని ఆయన అంటారంట. అప్పుడు ఆ భగవంతుడు అనుకుంటాడంట, ఓహో వీడికి ఇది ఒక్కటే ప్రాబ్లం ఉంది, ఇది ఒక్కటి లేకపోతే వీడు అంతే హ్యాపీగా ఉంటాడని చెప్పేసి, సరే అయ్యా రెండు సమస్యను తొలగిస్తానని చెప్పేసి ఆయనకు మంచి వెంట్రుకలు ఇచ్చి ఆ సమస్యను తొలగిస్తారు. సో ఎప్పుడైతే ఆ సమస్యను తొలగించారో ఆయన ఏం చేస్తారంటే ఎంతో ఆనందంతో వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తారంట, మన ఊరికి ఒక స్వామి వచ్చాడు, ఆయన ఏం చేస్తారంటే నా సమస్యను తొలగించాడు, మరి మనం ఏది అడిగితే అది ఇస్తున్నాడు అని చెప్పేసి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తారు. చూడండి, మనం ఎప్పుడైనా కానీ ఏదైనా మనకు ఫ్రీగా వస్తే ఏం చేస్తామంటే అది ఫ్రీగా ఇంకా 10 మందికి పబ్లిసిటీ చేస్తాం. అలాగే ఆయన కూడా వెళ్ళి చెప్పారు. సో అక్కడ అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ వచ్చి ఆ స్వామి దగ్గరికి, ఆ భగవంతుడి దగ్గరికి రావడం జరిగింది. అందరూ క్యూ కట్టి ఒకరి తర్వాత ఒకరు అడుగుతూ ఉన్నారు స్వామి అని చెప్పి. కొంతమంది
ఏమడుగుతున్నారంటే, నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి స్వామీజీ అని కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది ఏమంటే ఒక మంచి అమ్మాయి కావాలని, అంటే పెళ్లి కావాలని అడుగుతున్నారు. ఇంకా కొంతమంది మంచి అల్లుడు కావాలని, ఇంకా కొంతమంది నాకు ఈ కష్టం తగ్గించమని, పోగొట్టమని, లేదంటే ఇంకా కొంతమంది నాకు ఈ రోగాన్ని తగ్గించమని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక అడుగుతూ ఉన్నారంట. అప్పుడు ఆ భగవంతునికి అనిపించింది, అరే! అదేంటి, నేను ఈ మానవులకు కావాల్సినవి అన్నీ ఏర్పాటు చేసి ఇచ్చి, మరి జీవించమంటే ఇంకా వీళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక లోపం, ఏదో ఒక కష్టం ఉంది కదా! మరి ఏ కష్టము, ఏ లోపము లేకుండా ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు అని చెప్పేసి, ఇలా వీళ్ళ కోరికలన్నీ తీరవాలంటే కష్టం అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళి ఒక కొండ మీదకి వెళ్లి ధ్యానం చేస్తూ కూర్చుంటారంట. సో ఎప్పుడైతే అలా వెళ్ళిపోతారో వీళ్ళందరూ మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కొండలు ఎక్కుతారంట. ఆయన అక్కడి నుంచి కూడా వెళ్ళి మళ్ళీ ఒక నది దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడంట. మళ్ళీ వీళ్ళందరూ కూడా నది దగ్గర కూడా వెళ్తారు. అక్కడి నుంచి కూడా వెళ్ళి ఒక గుహ లోపల వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఉంటాడంట. వీళ్ళందరూ మళ్ళీ అక్కడ కూడా వెళ్ళి ఆ గుహ దగ్గర కూడా వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్తారంట. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, నేను కొండ మీదనో, గుహలోనో, నది మధ్యలో ఎక్కడో ఉన్నా గాని మీరు అక్కడ నడుచుకుంటూ వస్తున్నారు. నేను కొండ మీదనో, గుహలోనో లేదా నది మధ్యలో కాదు. అందరూ మీ లోపలనే ఆత్మ రూపంలో ఉంటారని, ప్రతి ఒక్కరి లోపల ఆత్మ రూపం లోపల ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడని అక్కడ ఆ కథల ద్వారా మనకు చెప్పడం జరిగింది. అంటే బయట ఉన్న వాడిని పట్టుకోవడం కాదు, లోపల ఉన్న వాడిని పట్టుకోవడం గొప్ప విషయం అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. ఆ లోపల ఉన్నటువంటి అంతరాత్మ అయినటువంటి భగవంతుని పట్టుకునే మార్గమే ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం బ్రహ్మర్షి పత్రిజీ గారు బోధించింది. ధ్యానం చేయడం అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ అంటే భగవంతుని, అసలైన భగవంతుని పట్టుకునే ప్రయత్నం చేయడం అని. అదే మనం ఇందాక చెప్పుకున్నాం, ఆత్మ జ్ఞానం కోసము ధ్యానం అని మేడం చెప్పారని. సో అంత గొప్పది ధ్యానం అని. అంటే సాక్షాత్తు భగవంతుని పట్టుకుని పరమాత్మను తెలుసుకుని, పరమాత్మ చేసుకునే ఏకైక మార్గం ధ్యానం అని. ధ్యానం తప్ప వేరే ఏది చేసినా గానీ మనం అక్కడ భగవంతుని తెలుసుకోలేము. మిగతావి అన్నీ కూడా పూజలు కావచ్చు, స్తోత్రాలు, జపాలు, వీటి ద్వారా భగవంతుని గురించి తెలుసుకుంటామేమో కానీ భగవంతుని చేరుకునే మార్గం మాత్రం ధ్యానం ఒక్కటే అని చెప్పడం జరిగింది. సో మరి ఇలా చూస్తే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకమైన సమస్య గాని, కష్టమో, రోగమో, బాధనో, ఇబ్బందో ఏదో ఒకటి ఉంటుంది. ఏమీ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. సో మరి ఈరోజు సకల సమస్యలు అంటే ఏంటంటే చాలా మనం గమనించినట్లయితే మెయిన్‌గా 4 రకాల సమస్యలు ఉంటాయి ప్రపంచం మొత్తం మీద ఉన్న వాళ్ళలో. మెయిన్‌గా అయితే ఆరోగ్య సమస్య చాలా మందిలో ఉంటుంది. ఇంకా చాలా మందిలో ఆర్థిక సమస్యలు ఉంటాయి చాలా మందికి. ఇంకా చాలా మందికి ఏంటంటే సంసార సమస్యలు ఉంటాయి. వీటిని కుటుంబ సమస్యలు అని అంటాం. సంసారంలో సమస్యలు లేని ఇల్లు ఉండదని అంటారు. ఇంకా నాలుగోది ఏంటంటే సమాజం యొక్క సమస్యలు. దాన్నే ఇరుగు పొరుగు వారితో సమస్యలు అని కూడా అంటాం. ఇలా 4 రకాల సమస్యలు ఉంటాయి మొత్తం మీద. సో ఆరోగ్య సమస్యలు మరి ఈ అనారోగ్యం మనకొచ్చినప్పుడు దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అంటే ధ్యానం సర్వరోగ నివారణ అని మనకు సార్ చెప్తూ ఉంటారు. ధ్యానం చేయడం వల్ల అన్ని రకాల రోగాలు మనం తగ్గించుకోవచ్చని. సో ఇక్కడ మనకేంటంటే అన్ని రకాల రోగాలు మనం తగ్గించుకోవచ్చు అంటే ఎలా తగ్గించుకోవచ్చు అంటే ముందు ఆ రోగాలకు ఎలా వస్తాయో తెలుసుకుంటే వాటికి పరిష్కారం ఏంటో మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా 3 రకాల కారణాల వల్ల వస్తుంటాయి. భౌతిక కారణాల వల్ల కొన్ని, మానసిక కారణాల వల్ల కొన్ని, అలాగే ఆధ్యాత్మిక కారణాల వల్ల అంటే గతంలో మనం చేసినటువంటి పాప కర్మల వల్ల కొన్ని రకాల రోగాలు వస్తాయి. మరి వాటన్నిటికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే కొన్ని ధ్యానం చేసినంత మాత్రాన కొన్ని తగ్గించుకోవచ్చు. కొన్ని కేవలం ధ్యానం చేసినంత మాత్రాన తగ్గవు. ధ్యానం చేసి మనం కాస్మిక్ ప్రాణశక్తిని తీసుకోవడం ద్వారా భౌతికపరమైన సమస్యలు మనం తగ్గించుకోవచ్చు. మానసిక పరమైన రోగాలు, అనారోగ్యాలను భౌతికపరమైన మానసికపరమైన రోగాలు తగ్గించుకోవాలంటే ఏంటంటే ఇవి మన శరీరంలో ఆత్మశక్తి లోపించడం వల్ల వస్తాయి కాబట్టి ఎప్పుడైతే మనం ధ్యానం చేసి ధ్యానం ద్వారా ఆత్మశక్తిని పెంచుకుంటామో అప్పుడు మనం ఈ మానసిక పరమైన
రోగాలని, వ్యాధులు కూడా మనం తగ్గించుకోవచ్చు. అలాగే మూడోది ఏంటంటే ఆధ్యాత్మిక కారణాల వల్ల వచ్చింది. అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని మనకు భగవద్గీతలో చెప్తారు. గత జన్మలో మనం చేసిన పాపాలే మనల్ని వ్యాధుల రూపంలో పీడిస్తాయని. మరి ఇవి కర్మల వల్ల వచ్చినాయి కాబట్టి, ఒకటి ఆ కర్మను అనుభవించినప్పుడు ఎంతకాలం అనుభవించాలో అంతకాలం అనిపించినప్పుడు పోతాయి. లేదంటే ఆ కర్మను తొలగించుకున్నప్పుడు అంటే దగ్ధం చేసుకున్నప్పుడు అదే మనకు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని అంటాం. జ్ఞానాన్ని పొందడం ద్వారా ఆ కర్మను ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో అక్కడ ఆ కర్మల ద్వారా వచ్చిన రోగాన్ని మనం తగ్గించుకోవచ్చు. అంటే ధ్యానం ద్వారా మనం ఆత్మశక్తిని పెంచుకోవడం ద్వారా కొన్ని తగ్గించుకుంటాం. మనం జ్ఞానాన్ని పొందడం ద్వారా కొన్ని రకాల రోగాలను మనం తగ్గించుకుంటాం. సో మొత్తం మీద ఏంటంటే ధ్యానం చేసి ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని సంపాదిస్తామో అప్పుడు అన్ని రకాల అనారోగ్య సమస్యలు మనం తగ్గించుకోవచ్చు. అయితే ఈ జ్ఞానం ధ్యానం వల్లే వస్తుంది కాబట్టి సార్ ఏం చెప్తారంటే ధ్యానం సర్వరోగ నివారణ అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ సార్ చెప్పిన చిన్న రోగానికి కొద్ది ధ్యానం చేస్తే సరిపోతుంది. పెద్ద రోగానికి ఎక్కువ ధ్యానం చేయాల్సి ఉంటుందని. అంటే మనం చేసే సాధన బట్టి మనం ఆ రోగం అనేది తగ్గడం అనేది ఉంటుంది. చిన్న రోగం అయితే కొద్ది సాధనకి పోతుంది. పెద్ద రోగం అయితే ఎక్కువ సాధన చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ధ్యానం సకల భోగకారిణి అని చెప్తాం. అంటే ధ్యానం చేయడం వల్ల మనకు ఎన్నో రకాల భోగాలు అంటే భోగం అంటే ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆనందంగా ఉండడాన్ని భోగం అని అంటారని మేడం చటవర్తి రాజేష్ మేడం చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఉన్నదానితో తృప్తిగా ఉండడం మనం ఎప్పుడు నేర్చుకుంటామంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతే మనం మనకున్న దానితో మనం తృప్తిగా ఉండడం నేర్చుకుంటాం. సో లేకపోతే మనకి ఎంత ఉన్నా గానీ ఆ తృప్తి అనేది అంత ఈజీగా ఉండదు. చెప్తారంతే కళ్ళు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు అని అంటారు. వెళ్తే మనకు అక్కడ దుఃఖం వస్తుందని. అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మామూలుగా మన కళ్ళు ఏం చేస్తుందంటే అటు ఇటు చూసినప్పుడు ఏదైనా షాపింగ్ మాల్ కావచ్చు, స్ట్రీట్ షాపింగ్ ఏదైనా ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ పండుగ ఆఫర్ అను లేదా ఏదైనా డిస్కౌంట్ పెట్టినప్పుడు ఏం చేస్తుంటే మన కళ్ళు చూస్తుంటాయి జనరల్ గా. కళ్ళు చూసిన వెంటనే మనసు అనిపిస్తుంది ఒకసారి వెళ్దామని. మనసు అనిపిస్తుంది ఇంకా మనసు కనుక అదుపులో లేకపోతే ఖచ్చితంగా అది కొనుక్కునేంత వరకు అక్కడ నాకు వదలదు. అంటే ఆ మనసు అదుపులో లేకపోవడం వల్ల అది దుఃఖానికి దారి తీస్తుందని. ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే ధ్యానం మార్గంలో ఉంటామో, ధ్యానం చేస్తుంటామో, మన మనసు అదుపు చేసుకుంటామో ఉన్న దాంతో మనం తృప్తిగా ఉంటాం అవసరాలను బట్టి. లేకపోతే ఆ భోగం అనేది ధ్యానం వల్లే వస్తుంది కాబట్టి ధ్యానం సకల భోగ కారిణి అని అంటారు. తర్వాత ధ్యానం సత్య జ్ఞాన ప్రసన్న అంటే ధ్యానం చేయడం వల్ల మనకు సత్య జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం అని అర్థం. ఆత్మ జ్ఞానం వస్తుంది అని. సత్యము అంటే అర్థం ఆత్మ అని, భగవంతుడు అని వస్తుంది. సో సత్య జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం అనే అర్థం వస్తుంది. సో ధ్యానం చేయడం వల్ల మనకు ఆత్మ జ్ఞానం వస్తుందని చెప్పడం జరిగింది. ఆత్మ జ్ఞానం అంటే మనం దేహం కాదు, మనం ఆత్మని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. మరి ఎలా తెలుసుకోవచ్చు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మనం ఎవరైనా చనిపోయినప్పుడు ఏమంటే ఫలానా వ్యక్తి చనిపోయాడని అంటారు, పైకి పోయాడని అంటారు, వెళ్ళిపోయాడని అంటారు, పరలోకాలకు వెళ్ళాడని అంటుంటారు. ఇంకా ఏమంటారంటే దేహ త్యాగం చేశాడని అంటుంటారు. సో ఇవన్నీ అంటుంటారు కానీ ఇక్కడ ఆ మాటల్ని కనుక మనం గమనిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. చనిపోయినప్పుడు ఏంటంటే ఒకటి పైకి పోతుంది, ఇంకొకటి కింద ఉంటుంది. కింద ఉండేది అంటే ఆ శరీరం క్షయమై ఉంటుంది. పైకి పోయేది అంటే వెళ్ళిపోయేది ఏమిటంటే ఆత్మ అనేది పైకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం పైకి పోయాడు, వెళ్ళిపోయాడు అని చెప్తున్నాం. అంటే అక్కడ పోయిన దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అక్కడ పైకి పోయింది, వెళ్ళిపోయింది ఎవరంటే ఆత్మ కాబట్టి ఆ పోయిన వ్యక్తి ఆత్మే కానీ శరీరం కాదు అని మనకు అక్కడ అర్థమవుతుంది. నిజంగా ఆ వ్యక్తి శరీరమే కనుక అయితే ఏమవుతుందంటే ఆ శరీరం శివమై అక్కడే ఉంది కదా. మరి పైకి పోయాడని వెళ్ళిపోయాడని మనం అనం కాబట్టి అక్కడ మనకి ఏమర్థమవుతుందంటే ఆ వ్యక్తి శరీరం కాదు ఆత్మ అనే విషయం. అలా మనం దేహం కాదు ఆత్మ అనే విషయం మామూలుగా చనిపోయిన తర్వాత తెలుస్తుంది. కానీ శరీరంతో ఉన్నప్పుడే మనం దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. నేను దేహం కాదు ఆత్మ అనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే దానికి ఏకైక మార్గం ధ్యానం. ధ్యానం ద్వారా మనం ఈ విషయాన్ని తెలుసుకోవడాన్ని ఆత్మజ్ఞానం సంపాదించడం అని అంటాం.
మనం దేహం కాదు ఆత్మని తెలుసుకోవడానికి. ఆ విషయాన్ని తెలుసుకుంటే మనకు ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. రమణ మహర్షి దగ్గరికి ఎంతో మంది ఎన్నో సమస్యలతోటి వెళ్ళినా గానీ, వాళ్ళు రకరకాల సమస్యలు వాళ్ళు చెప్తూ ఉంటే విదేశీయులు ఆయన ఎప్పుడు అనేవాడు, "నువ్వెవరో నువ్వు తెలుసుకోవయ్యా, నిన్ను నువ్వు తెలుసుకోవయ్యా" అని ఎప్పుడు చెప్తుండేవాడంట. సో, అలా ఆ ఆత్మజ్ఞానం పొందడం ద్వారా మనకు అన్ని రకాల సమస్యలకు పరిష్కారం అందులోనే మనకు తెలుస్తుందనే విషయం అక్కడ అర్థమవుతుంది. మరి ఆరోగ్య సమస్యలు ఎలా అంటే ధ్యానం చేసి ధ్యానం ద్వారా జ్ఞానం సంపాదించడం వల్ల అన్ని రకాల మనం అనారోగ్య సమస్యలు మనం తగ్గించుకోవచ్చని. రెండోది ఆర్థిక సమస్యలు. మళ్ళీ ఆర్థిక సమస్యలు కూడా చాలా మందికి ఉంటాయి ప్రపంచంలో. డబ్బున్న వాళ్ళకి కూడా కొన్ని సందర్భాల్లో ఆర్థిక సమస్యలు ఉంటాయి. అంటే ఇప్పుడు అకౌంట్‌లో డబ్బులుంటాయి కానీ ఏటీఎం దగ్గరికెళ్లి తీద్దామంటే ఏటీఎంలో క్యాష్ లేకపోవడమో, లేదంటే బ్యాంక్ సర్వర్ పని చేయకపోవడమో, డబ్బులున్నా కానీ అటువంటి కొన్ని ఇబ్బందులొస్తూ ఉంటాయి. ఇంకా కొంతమందికి డబ్బులు లేకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం అవి కూడా జరుగుతుంది. మరి ఆర్థికంగా ఎదగాలి అంటే ఏం చేయాలంటే మనం ముందుగా ఆ సృష్టి సిద్ధాంతమైనటువంటి సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి కర్మ సిద్ధాంతం గురించి మనం అవగాహన చేసుకోవాలి. ఏమిటంటే కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఇస్తే వస్తుంది, ఇవ్వకపోతే రాదు అనే అంశం గురించి చెప్పడం జరుగుతుంది. ఏది ఇస్తే అదే వస్తుంది. ఎంత ఇస్తే అంతే వస్తుంది. ఎలా ఇస్తే అలా వస్తుందని చెప్తూ ఉంటారు. లా ఆఫ్ నేచర్ ప్రకృతి నియమం అని అంటాం. ఇస్తే వస్తుంది, ఇవ్వకపోతే రాదు అనే కాన్సెప్ట్ గురించి. సో, అక్కడ మరి మనకు ఏది కావాలంటే అది ఇవ్వాలి. మనకు జ్ఞానం కావాలంటే మనం ఇతరులకు జ్ఞానం ఇవ్వాలి. మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని మనం ఇతరులకు ఇస్తూ ఉండాలి. మనకు ధనం కావాలంటే మన దగ్గర ఉన్న దాంట్లో మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత లోక కళ్యాణ కార్యక్రమాలకు దానం చేస్తూ ఉంటే భవిష్యత్తులో అదే మనకు తిరిగి ఎన్నో రెట్లే వస్తుంది. మేడం రాజలక్ష్మి మేడం చెప్తుంటారు ఏంటంటే, "నీవు తిన్నది మట్టి పాలు, ఇతరులకు ఇచ్చింది నీ పాలు" అని చెప్తూ ఉంటారు. మనం తిన్నది తెల్లారేసరికి మట్టి పాలవుతుంది. మనం ఇతరులకు ఏదైతే ఇచ్చామో అది లోక కళ్యాణం కోసం మనం ఏదైతే చేశామో అదే తిరిగి మన అకౌంట్‌లో పడుతుందని. సో, అట్లా ఏందంటే మన దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత లోక కళ్యాణ కార్యక్రమానికి సేవ చేస్తూ ఉంటే అది మనకు తిరిగి ఎన్నో రెట్లు వస్తుంది. అదే మనకు చెప్తారు క్రమశిక్షణలో నువ్వు ఇతరులకు ఏది చేస్తే అదే తిరిగి పొందుతావు. మంచి చేస్తే మంచి పొందుతావు. చెడు చేస్తే చెడు పొందుతావు. ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తే నువ్వు ఆనందాన్ని పొందుతావు. ఇతరులను ద్వేషిస్తే నువ్వు ద్వేషించబడతావు. ఇతరులను ప్రేమిస్తే నువ్వు ప్రేమించబడతావు. ఇతరులకు కష్టాన్ని కలిగిస్తే నువ్వు కష్టాల పాలవుతావు. ఇతరులకి నష్టాన్ని కలిగిస్తే మనం నష్టాల పాలవుతాం. అలా మనం ఇతరులకు ఏది చేస్తామో అది పొందుతాం. అది లా ఆఫ్ నేచర్. అయితే ఇచ్చిన వెంటనే రాకపోవచ్చు కానీ సమయ సందర్భానుసారంగా ఆ చేసిన దానికి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది వచ్చి తీరుతుంది. భద్రసారి చెప్తారు. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, చేసిన ప్రతి ఒక్క కర్మ కూడా ప్రతిఫలం సమయ సందర్భానుసారంగా ఖచ్చితంగా అనుభవించి తీరుతాం. అది మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు. మంచి చేస్తే, పుణ్యం చేస్తే సుఖాలు, భోగాలు అనుభవిస్తాం. పాపం చేస్తే ఆ రోగాలు, కష్టాలు మనం అనుభవిస్తాం. పాపం అంటే హింస చేయడం. దొంగతనం చేయడం గాని, మోసం చేయడం గాని, జీవహింస చేయడం గాని ఏదైనా కావచ్చు. మాంసాహారం తినడం ఇవన్నీ కూడా హింస చేయడం, పాపం చేయడం కిందకి వస్తాయి. ఏం చేసినా గాని అవి మళ్ళీ తిరిగి భవిష్యత్తులో మనం అనుభవించాల్సి వస్తాయి సమయ సందర్భానుసారంగా. సో, అట్లా ఆర్థికంగా మనం ఎదగాలంటే ఏంటంటే మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత లోకల్యానికి మనం సేవ చేస్తూ ఉండాలి. ఇది పూర్వం ఒక రైతు కర్ణాటకలో ఒక రైతుకు ఏంటంటే 1000 ఎకరాల ఆసామి ఆయన. ఏంటంటే ఆయనకు 1000 ఎకరాల్లో ఒక ఎకరా మొత్తం ఆకుకూరలు, కూరగాయలు పంట పండించి ఆయన ఆహ్, తన అవసరాలకు సరిపడినవి ఉంచుకొని మిగతా మొత్తం దానం చేస్తూ ఉన్నాడంట. ఒక ఎకరా మొత్తంలో కూరగాయలు పంట పండించి తన అవసరాలకు సరిపడా ఉంచుకొని మిగతాయి మొత్తం దానం చేస్తూ ఉన్నాడంట ఊళ్ళో వాళ్ళకు. అలా దానం ఇచ్చేటప్పుడు ఏందంటే ఆయన అందరిని ఒక ప్రశ్న అడిగేవాడు ఏంటంటే ఆహ్, అంతకింతవుతే ఇంతకింత అనేది ఒక క్వెషన్ అడిగేవాడంట. ఏమిటంటే అంతకింతవుతే ఇంతకెంత అని. సో, చాలా మందికి అదేంటో అర్థమయ్యేది కాదు. అదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు ఏందని అనుకునేవాళ్ళు. సో, ఒకరోజు ఆ ఊరికి ఒక స్వామీజీ వస్తారు. ఆ స్వామీజీ మామూలుగా ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన అదే ప్రశ్న అడుగుతారు. స్వామీజీ మరి అంతకింతవుతే ఇంతకింత అని అడుగుతాడు.
అప్పుడు ఆ స్వామీజీ ఏం చేస్తారంటే ఆ ఆయన యొక్క దివ్య దృష్టి లోపల ఈయన గురించి చూసినప్పుడు ఈయన భవిష్యత్తు గురించి ఆయన కొంచెం అవగాహన వస్తుంది. గతం గురించి. ఈయన గతం గురించి అవగాహన వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఆ స్వామీజీ ఆహ్, నాయనా అంతకింతవుతే ఇంతకింతే అని అంటారు. అంటే యాక్చువల్‌గా ఏంటంటే అక్కడ ఆ రైతు గత జన్మలో ఆ రైతుకు 1 ఎకరా పొలం ఉంటుంది. ఆ ఎకరా పొలంలోనే ఆయన కూరగాయల పంట పండించి తన అవసరాలకు సరిపడి ఉంచుకొని మిగతావన్నీ దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. అలా చేయడం వల్ల ఆ కర్మ యొక్క ఫలితం ఈ జన్మలో ఆయన్ను 1000 ఎకరాల ఆసామిని చేసింది. సో ఎప్పుడైతే అలా చేసిందో అది గుర్తుకొచ్చి ఆయన ఏం చేస్తాడంటే ఈయన ఆ గజన్మ స్మృతి గుర్తుకొచ్చి మళ్ళీ 1 ఎకరాలో పంట పండించి మళ్ళీ అలా దానం చేస్తూ ఉంటాడు. సో అలా చేస్తుంటే అంటే అప్పుడు 1 ఎకరా పొలంలో ఆ ఎకరా మొత్తం తన అవసరాలకు సరిపడా ఉంచుకొని మిగతా మొత్తం దానం చేశాడు. అంత చేయడం వల్ల ఇప్పుడు 1000 ఎకరాలకు ఆసామి అయ్యాడు. అంటే అంతకు ఇంత అవుతే 1 ఎకరాకు 1000 ఎకరాలు అవుతే ఇప్పుడు కూడా మళ్ళీ దానం చేస్తున్నాను కదా! మళ్ళీ మరి ఇంతకి ఎంత అవుతుంది అని అడుగుతాడు. ఇంకా ఎన్ని ఎకరాలు వస్తుంది అన్నట్లుగా అడిగితే అప్పుడు స్వామీజీ అంటాడు. "నీకు అంతకి ఇంత అవుతే ఇంతకి ఇంతే వస్తుందని" అంటాడు. అంటే నీకు 1 ఎకరా ఉన్నప్పుడు నువ్వు అంత నీ అవసరాలకు సరిపడా ఉంచుకొని మిగతా మొత్తం దానం చేశావు. మరి ఇప్పుడు 1000 ఎకరాలు ఉన్నా కానీ నువ్వు కేవలం మళ్ళీ 1 ఎకరాలోనే నువ్వు పండించి ఇస్తున్నావంటే ఇక్కడ నువ్వు ఇక్కడ ఏందంటే సృష్టి సిద్ధాంతం ఏందంటే ఎంత ఇచ్చావనే దాన్ని బట్టి కాదు. నీకున్న దాంట్లో ఎంత శాతం ఇచ్చావనే దాన్ని బట్టి మనకు వచ్చేది ఆధారపడి ఉంటుంది. మనకున్న దాంట్లో మనం ఎంత ఇచ్చామనే దాన్ని బట్టి మనకు వచ్చే ఆధారపడి ఉంటుందని. సో 1000 ఎకరాలు ఉన్నా కానీ ఆయన కేవలం 1 ఎకరాలోనే ఇస్తున్నాడు. అంటే చాలా తక్కువ శాతం. తక్కువ శాతం ఇస్తున్నాడు కాబట్టి నువ్వు ఇంతే ఇస్తున్నావు కాబట్టి నీకు మళ్ళీ ఇంతే వస్తుంది గానీ ఇంతకంటే ఎక్కువ రాదని చెప్పేసి అక్కడ స్వామీజీ ఆయనకు చెప్పడం జరిగింది. అంటే సృష్టి లెక్క ప్రకారం ఏందంటే ఎంత శాతం ఎంత ఇచ్చాం అనేది కాదు. ఎంత శాతం ఇచ్చాం అనే దాన్ని బట్టి మనకు వచ్చేది ఆధారపడి ఉంటుందని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఒక రూ. 1000 ఉన్న వ్యక్తి రూ. 100 డొనేట్ చేశాడనుకోండి. దానం ఇచ్చాడనుకోండి. ఒక కోటీశ్వరుడు ఏందంటే ఒక రూ. 1,00,000 డొనేట్ చేశాడనుకోండి. ఇక్కడ కోట్లున్నవాడు రూ. 1,00,000 ఇచ్చిన దానికంటే కూడా రూ. 1000 ఉన్నవాడు రూ. 100 ఇచ్చిందే ఎక్కువ పుణ్యం వస్తుంది ఆయనకు. ఎక్కువ ఫలితం వస్తుంది. ఎందుకంటే 1000లో 100 అంటే ఒక 10% ఆయనకున్న దాంట్లో 10% ఆయన దానం చేశాడు. ఆయనకున్న దాంట్లో 10% కోట్లున్నవాడు రూ. 1,00,000 అంటే చాలా తక్కువ పర్సెంట్ 1% అవుతుంది కాబట్టి కోటున్నవాడు 1,00,000 ఇవ్వడం. సో అక్కడ 1% ఒక్క శాతమే ఆయన దానం చేసినట్లు అవుతుంది. సో అక్కడ ఏమవుతుందంటే ఎంత ఇచ్చావనేది కాదు, ఎంత శాతం ఇచ్చావనే దాన్ని బట్టి భవిష్యత్తు లోపల ఈ రూ. 100 ఇచ్చిన వాడు పెద్ద ధనవంతుడు అవ్వడం జరుగుతుందని. అక్కడ ఈ విధంగా మనకు సృష్టి సిద్ధాంతం ఉంది కాబట్టి, మనం ఉన్న దాంట్లో మనం ఎంత శాతం ఇచ్చామనే దాన్ని బట్టి మనకు అక్కడ వచ్చేది ఆధారపడి ఉంటుంది. కొంతమంది చేస్తారంటే డబ్బులు సంపాదించడానికి రకరకాల ఉద్యోగాలు చేస్తారు. కొంతమంది వ్యాపారాలు చేస్తారు. ఎంత చేసినా గాని వాళ్ళు కష్టపడి సంపాదించింది మొత్తం నెలాఖరికి వచ్చేసరికి వాళ్ళ ఖర్చులకు వాటి వీటికి అయిపోతూ ఉంటుంది. ఇంకొంతమంది బిజినెస్ చేసి బాగా డబ్బులు లక్షలు, కోట్లు సంపాదించే వాళ్ళు ఉంటారు. కొంతమంది చేస్తారు కానీ బిజినెస్ చేసిన వాళ్ళందరికి కూడా వస్తాయంటే అందరికి ఏమీ రావు. అది వాళ్ళు గతంలో చేసుకొని ఉంటేనే ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు అంటారు పెట్టి పుట్టాడురా అని అంటారు. అంటే గతంలో వాడుకున్న దాంట్లో 10 మందికి పెట్టాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టాడని. సో అట్లా ఏమి ఇవ్వకుండా ఇప్పుడు మనకు తెలుసు అంబానీ ఉన్నారు. అనిల్ అంబానీ గారు. ఆయన కొడుకు రీసెంట్‌గా లాస్ట్ 1 ఇయర్, 2 ఇయర్ బ్యాక్స్ ఆకాష్ అంబానీ అని ఆయన కొడుకు వివాహం చేయడం జరిగింది. సో అక్కడ ఏందంటే రేపు భవిష్యత్తులో ఆ ఆకాష్ అంబానీకి ఒక కొడుకు పుడితే ఏందంటే పుట్టగానే వాడికి ఏందంటే వాడి పేరు పెట్టగానే వాడి పేరు మీద ఎన్నో ఆస్తులు జమ చేస్తారు. అంటే చూడండి వాడేమైనా కష్టపడ్డాడా? ఏమైనా ఉద్యోగం చేశాడా? ఏమైనా వ్యాపారం చేశాడా? ఏమి చేయకుండానే వాడి పేరు పెట్టగానే వాడి పేరు మీద ఎన్నో లక్షల కోట్ల రూపాయల ఆస్తులు వాడి పేరు మీద వచ్చాయంటే ఏమి చేయకుండా ఎలా వచ్చాయంటే వాడు గతంలో పెట్టి పుట్టాడు కాబట్టి పెట్టాడు 10 మందికి ఉన్నది ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు అటువంటి ఇంట్లో వాళ్ళు పుట్టాడని అక్కడ ఈ సృష్టి సిద్ధాంతం మనం అవగాహన తీసుకున్నప్పుడు మనకు ఈ విషయాలు అర్థమవుతాయి. ఈ సృష్టి సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం గురించి అవగాహన కావాలంటే మనం
ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందితేనే, జ్ఞానం తెలుసుకుంటేనే అప్పుడు మనకు అర్థమవుతాయి. ఆ శుద్ధి సిద్ధాంతాల ప్రకారం మనం జీవించినప్పుడు ఈ ఆర్థిక సమస్యలు గాని, ఆరోగ్య సమస్యలు గాని, ఎటువంటి సమస్యల నుంచైనా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానం ద్వారా ఈ జ్ఞానాన్ని మనం సంపాదించి, సృష్టి సిద్ధాంతాలను మనం అవగాహన చేసుకొని, వాటి ప్రకారం మనం జీవించగలిగితే, సృష్టి ధర్మాల ప్రకారం, ప్రకృతి నియమాల ప్రకారం మనం జీవించగలిగినప్పుడు. అలాగే సంసార సమస్యలంటే వీటిని కుటుంబ సమస్యలని కూడా చెప్పవచ్చు. సమస్య లేని సంసారమే ఉండదని అంటుంటారు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్యలో కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య కావచ్చు, అత్త కోడల మధ్య కావచ్చు, ఏదో ఒకటి ఎన్నో రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. లేదంటే కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళ మధ్యలో కావచ్చు. ఇప్పుడు ఏంటంటే ఒక ఊళ్ళో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఎంతో ఇష్టపడి ప్రేమించుకున్నారు. ఎంతగా ఒకరినొకరు ప్రేమించుకున్నారంటే వాళ్ళు దానికోసం ఒకరి కోసం ఒకరు ఇష్టపడి ఆఖరికి వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ ఆస్తిపాస్తుల్ని అన్నిటిని వదిలేసి ఒకరి కోసం ఒకరు వెళ్ళడానికి రెడీ అయ్యారు. అలా ఎప్పుడైతే వెళ్తుంటారో అన్నిటిని ఆస్తిపాస్తుల్ని, బంధువుల్ని అందరిని వదిలేసి. సో, అక్కడ ఏమవుతుందంటే ఆ వయసులో ఒక రకమైన ఆకర్షణ వల్ల ఉండే ఆకర్షణ వల్ల అక్కడ ఏం చేస్తారంటే మనసుని కంట్రోల్ ఉంచుకొని, అదుపు చేసుకొని అక్కడ వెళ్ళడం జరుగుతుంది. సో, ఎప్పుడైతే అలా వెళ్తుంటారో ఎప్పుడైతే వాళ్ళ వివాహం చేసుకొని ఎప్పుడైతే వాళ్ళ కోరిక తీర్చుకుంటారో, ఆ వయసులో ఉండే ఆకర్షణ వల్ల, అట్రాక్షన్ వల్ల అప్పటి వరకు ఏం చేస్తుంటే వాళ్ళ మనసును అదుపులో ఉంచుకుంటారు. కంట్రోల్‌లో ఉంచుకుంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ కోరిక తీరిపోయిందో, అక్కడ ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క ఒరిజినల్ మనసనేది బయటపడుతూ ఉంటుంది. అప్పటి వరకు బాగానే ఒకరికొకరు ఇష్టపడ్డారు, నచ్చి ఆళ్ళు అన్నిటిని వదిలేసి వచ్చారు. కానీ ఏమైందంటే, ఎప్పుడైతే ఆ కోరిక తీరిపోయిందో వాళ్ళ లోపల వాళ్ళ మధ్య ఉండే ఆకర్షణ తగ్గిపోతుంది. ఆ ఆకర్షణ తగ్గిపోగానే ఏమవుతుందంటే, వాళ్ళ ఒరిజినల్ మనసనేది బయటపడుతుంది. బయటపడ్డప్పుడు ఏందంటే, మెల్లిగా ఒకరి మధ్యలో ఒకరికి మనస్పర్ధలనేవి వస్తూ ఉంటాయి. మరి భార్యాభర్తల మధ్యలో కావచ్చు, వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళ మధ్యలో కావచ్చు. ముందు పెళ్లి చేసుకోక ముందు వరకు చాలా బాగానే ఉంటారు. మొదట్లో కొత్తలో. కానీ తర్వాత కొంతకాలానికి ఆ విధంగా ఎందుకు జరుగుతుందంటే, ఇక్కడ ఒకరి మనసు మలినంగా ఉండి, ఒకరి మనసు శుద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఆ సంసారంలో గొడవలుంటాయి. ఇద్దరి మనసులు కనుక శుద్ధంగా ఉంటే, అక్కడ ఇద్దరి మాటలు గాని, ఇద్దరి ఆలోచనలు గాని, ఇద్దరి పనులు ఒకే విధంగా ఉంటాయి. ఒకరి మనసు మలినంగా ఉండి, మరొకరి మనసు శుద్ధంగా ఉంటే ఏమవుతుందంటే, మామూలుగా గొడవలొస్తూ ఉంటాయి. నేనెక్కువ అంటే నేనెక్కువ అని, నేనేం తక్కువనా? నేనెందుకు తక్కువాలి? నేను కూడా జాబ్ చేస్తున్నాను గదా! నేను కూడా కష్టపడుతున్నా గదా! నేను కూడా పని చేస్తున్నాను గాని ఇట్లా ఒకరి మధ్య మధ్య అహంకారాలు, ఈర్ష్య, ద్వేష, అసూయలు ఇవి వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఇద్దరి మనసులు శుద్ధంగా ఉంటాయో, ఆ మనసు శుద్ధంగా ఉంటే ఏమవుతుందంటే, వాళ్ళిద్దరి మధ్యల అండర్‌స్టాండింగ్ అనేది ఉంటది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కొన్ని చోట్ల అవసరమైన చోట్ల భార్య తగ్గుతుంది. కొన్ని చోట్ల భర్త తగ్గుతూ ఉంటాడు. దానివల్ల ఏందంటే, ఆ మనసులు కలవడం వల్ల వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ మాటలు, వాళ్ళ పనులు అన్నీ ఒకే విధంగా ఉండడం వల్ల, ఆ త్రికరణ శుద్ధి ఉండడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. ఆ మనసు శుద్ధి కావాలంటే ఎవ్వరైనా సరే ధ్యానం చేయడం ద్వారానే మనం మనసును శుద్ధి చేసుకోగలం. మాంసాహారం తినడం వల్ల మనస్సు మలినంగా తయారవుతుంది. శాకాహారం తీసుకుంటూ ధ్యాన సాధన చేయడం ద్వారా మన మనసును శుభ్రపరుచుకోవచ్చు. మన మనసును శుభ్రపరుచుకోవడం వల్ల మన మనసు శుద్ధి అయితే అక్కడేందంటే ఆ సంసారంలో ఉండే భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు, సమస్యలు అవి లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో, అంటే సంసారంలో వచ్చే సమస్యలు కావచ్చు, కుటుంబంలో వచ్చే సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే, ధ్యానం ద్వారా మనసును శుద్ధి చేసుకుంటే, అక్కడ సంసారంలో వచ్చే సమస్యలు కూడా మనం పరిష్కారం అనేది తెలుసుకుంటుంది. అంటే, ఒకటి ధ్యానం చేయడం ద్వారా, మన మనసును శుద్ధి చేసుకోవడం ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మనం జ్ఞానాన్ని పొందడం ద్వారా, ఆ విధంగా సృష్టి సిద్ధాంతాలకు అనుగుణంగా జీవించడం ద్వారా, ఇవన్నీ చేయడం ద్వారా మనం ఇన్ని రకాల సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆఖరిదేంటంటే సమాజం యొక్క సమస్యలు అంటే ఆహ్, ఇరుగు పొరుగు వారితో సమస్యలు అని కూడా అంటాం దీన్నే. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళతో కూడా మనకు కొన్నిసార్లు కొన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మనం ఏమి చేయకపోయినా కానీ మరి కొన్నిసార్లు మనకు ఇబ్బందులు పడవలసి వస్తుంది. వాళ్ళనే మాటల ద్వారా కావచ్చు, అనవసరంగా గొడవ పెట్టుకోవడం ద్వారా కావచ్చు, ఎక్కువగా పెద్ద పెద్ద శబ్దాలు, సౌండ్‌లు అవి చేసి డిస్టర్బెన్స్ చేస్తూ ఉండడం గాని, లేదంటే బయట వెళ్ళినప్పుడు
మనం రైలులో కానీ, బస్సుల్లో కానీ, ఆటోలో కానీ జర్నీ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు గానీ, అక్కడ కొన్ని సందర్భాల్లో మనం కొన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం. వాళ్ళ యొక్క అజ్ఞానం వల్ల కావచ్చు, మరి ఆ ఇబ్బందులు కూడా మనకు స స సహజంగా సమాజంలో ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు ప్రభుత్వంలో మరి సడెన్‌గా వాతావరణంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చిన ప్రపంచంలో అప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి వచ్చే కండిషన్స్ వల్ల కావచ్చు, ఇంకా వీటి వల్లనైనా కావచ్చు, అక్కడ సమాజంలో నుంచి ఎన్నో రకాల సమస్యలు కూడా మనకు వస్తూ ఉంటాయి. అయితే మరి వాటికి కూడా పరిష్కారం ఎలా వస్తుందంటే, మరి వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఏందంటే, అజ్ఞానం వల్లే మనకు అవన్నీ వస్తున్నాయని మనకు ఇక్కడ ఒకటి విషయం అర్థమవుతుంది. సో, వాళ్ళందరూ కూడా జ్ఞానులుగా తయారవుతే, వారందరూ కూడా జ్ఞానులుగా, శాకాహారులుగా, జ్ఞానులుగా తయారైతే, వాళ్ళ నుంచి కూడా ఆ సమస్యల్ని మనం లేకుండా మనం చేసుకోవచ్చు. అలా అంటే ఏందంటే, మనం ఎప్పుడైతే ధ్యానం చేసి ధ్యానంతో పాటు మనకు సార్ చెప్తారు ఆహ్, శాకాహారం తీసుకుంటూ ధ్యానం చేస్తూ ఈ జ్ఞానాన్ని మనం సంపాదిస్తామో, మనం సంపాదించిన జ్ఞానం అందరికి బోధిస్తుంటామో, మన సమస్యలు కావచ్చు, మన ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, మన సంసార సమస్యలు కావచ్చు, మన కుటుంబంలో ఉండే సమస్యలు కావచ్చు, మన చుట్టుపక్కల వారి సమస్యలు కావచ్చు, అలాగే చుట్టూ సమాజంలో ఉండే సమస్యలు కూడా అన్నిటికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే, ఆ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా శాకాహారులుగా, ధ్యానులుగా, జ్ఞానులుగా తయారైనప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం మనకు అక్కడ లభిస్తుంది. ప్రతిసారి చెప్తాడు ఏంటంటే పిరమిడ్ ధ్యానంలో 18 ఆసనాలో ఒక పాయింట్ ఏంటంటే స్వీయ ధ్యాన శక్తితో ఎవరి సమస్యను వారే పరిష్కరించుకోవాలని చెప్తారు. సో, అట్లా మనకొచ్చే సమస్యలను మనం ధ్యానం చేయడం ద్వారా, ఈ జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా, అలాగే సృష్టికి అనుగుణంగా, సృష్టి ధర్మాలకు అనుగుణంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, అప్పుడు ఆ కర్మసిద్ధం ప్రకారం మనం జీవించినప్పుడు అన్ని రకాల సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ సమస్యల వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు, బాధలు మనం పొందుతూ ఉన్నా గాని, మనం ఎటువంటి ఇబ్బందులు, బాధలు, కష్టాలు ఇవేమి పొందకుండా ఉండాలంటే, మన వల్ల ఎవరికీ ఎటువంటి కష్టం గాని, ఏ జీవికి ఎటువంటి కష్టము గాని, నష్టము గాని, బాధ గాని, ఇబ్బంది కలగకుండా ఉంటే, అప్పుడు మనకు కూడా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది గాని, బాధ గాని, కష్టము, నష్టం ఏమీ ఉండదు. సో, ఇది మనకు కర్మ సిద్ధాంతం ద్వారా మనం తెలుసుకుంటాం. మన వాస్తవాన్ని మనం ఎలా సృష్టించుకుందామంటే, మనం చేసే కర్మల ద్వారానే. గతంలో మనం చేసిన కర్మల ద్వారా ప్రస్తుతం మన జీవితం ఆధారపడి ఉంది. అలాగే ప్రస్తుతం మనం చేసే కర్మల ద్వారా మన భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. సో, ఇది మనకు అర్థం చేసుకున్నప్పుడు అక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే, ధ్యానం ద్వారా మన వాస్తవాన్ని మనం ఎలా సృష్టించుకున్నామనే విషయం మనకు అర్థమవుతుంది. ధ్యానం చేయడం ద్వారా మన మనసు అదుపులో ఉన్నప్పుడు మనం ఎన్నో రకాల దుఃఖాల నుంచి మనం బయటపడతాం. మనకు త్రివిధ దుఃఖాలని 3 రకాల దుఃఖాలుంటాయి. ఆ 3 రకాల దుఃఖాల నుంచి మనం బయటపడాలంటే ఒకటేంటంటే జ్ఞానం సంపాదించడం ఒకటే. మనం ఆత్మ జ్ఞానులుగా కావడం ఒకటే మనకు పరిష్కారం. మీకు సార్ చెప్తుంటారు రాఘవరావు సార్ గాని, ప్రతిసారి గాని, మీలో వీసమెత్తు దుఃఖం ఉన్నా అంటే ఆవగింజంత దుఃఖం మనలో ఉన్నా, బాధ మనలో ఉన్నా, మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నట్లే అని చెప్తూ ఉంటారు. అంటే దుఃఖము అర్థం ఏందంటే అజ్ఞానము. అజ్ఞానానికి సింబల్‌గా మనం దుఃఖాన్ని చీకటి అని చెప్తుంటాం. బాధ ఇవన్నీ ఏందంటే అజ్ఞానంలో నువ్వెంత దుఃఖంలో ఉన్నావంటే అర్థం అంత అజ్ఞానంలో ఉన్నావని అంటాం. అయితే ఈ మధ్య విన్నాను నేను కొన్ని రోజులు సార్ చెప్తూ ఉంటారు మనకు. మనం సృష్టి ఎప్పుడు కఠోరమైనటువంటి ఆహ్, కర్మలు సమస్యలు మనకేమి ఇవ్వదంట. మనం భరించలేనటువంటి కష్టాల్ని మనకేమి ఇవ్వదు. మనం భరించగలిగేవే సృష్టి అనేది మనకు ఇస్తుంది. మనకొచ్చే కష్టాలు గాని, సమస్యలు గాని. కాకపోతే ఏంటంటే మనం అక్కడ అవి వచ్చినప్పుడు తట్టుకునే శక్తి లేకపోతే గనక విలవిల్లాడిపోతూ ఉంటాం. నాకే ఇన్ని సమస్యలొచ్చాయి. ఇదొక కష్టం పోతే నాకింకేమి కష్టాలుండవని అనుకుంటాం. ఇదొక రోగం తగ్గిపోతే నాకింకేమి రోగం ఉండదు అని అనుకుంటాం. ఈ సమస్య పోతే నాకింకేమి సమస్య ఉండదని అనుకుంటాం. కానీ ఇక్కడ నాకు వచ్చిన రోగం పోవడం మీద, సమస్య పోవడం మీద దృష్టించడం కాదు. ఆ సమస్యలు, ఆ రోగాలు, కష్టాలు లేకుండా చేసుకోవడం. అంటే శాశ్వతంగా వాటిల నుంచి బయటపడే మార్గం ఏమిటంటే ఒక్కటే ఒకటి. ఆత్మ జ్ఞానాన్ని మనం సంపాదించుకొని మనల్ని మనం తెలుసుకోవడం. మనల్ని మనం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో చాలా సమస్యలకు పరిష్కారం అందులోనే మనకు దొరుకుతుంది. అందుకే రమణ మహర్షి అంటారు నిన్ను నువ్వు తెలుసుకో అని. మనల్ని మనం తెలుసుకున్నప్పుడు అందులోనే మనకు
మనం దేహం కాదు ఆత్మని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అక్కడ చాలా వాటిలో నుంచి మనకు అనేక రకాల సమస్యల నుంచి మనం ఆ దుఃఖం నుంచి బయటపడతాం. ఓహో! నా వాస్తవాన్ని నేనే సృష్టించుకున్నాను. నాకు ఈరోజు దుఃఖం వచ్చిందంటే అది గతంలో నేను చేసిన కర్మ ఫలితమే అని నాకు ఎప్పుడైతే అవగాహన ఉంటుందో, ధ్యానం చేస్తూ ఉంటామో, మన శక్తిని పెంచుకుంటుంటామో, ఆ కష్టాల్ని మనం ఆ సమస్యని తట్టుకునే శక్తి మనకున్నప్పుడు వాటికి దుఃఖించకుండా ఉంటాం. ధ్యానం చేస్తూ మన శక్తిని పెంచుకుంటే ఏమవుతుందంటే, ఆత్మజ్ఞాని దుఃఖాలు లేకుండా ఉంటాయని చెప్పలేం గానీ, దుఃఖాన్ని కూడా సుఖంలాగా స్వీకరిస్తాడు. వచ్చే దుఃఖాల్ని కూడా సుఖంలాగా స్వీకరించగలుగుతాడు ఆత్మజ్ఞాని. సో, ఇక్కడ ధ్యానం చేయడం వల్ల కష్టాలేమి పోవు కానీ 3 స్టేజెస్ ఉంటాయి ఇందులో. ఏంటంటే మొట్టమొదటి స్టేజ్‌లో ఏందంటే ధ్యానం చేయడం వల్ల ఎప్పుడైతే మన శక్తిని పెంచుకుంటామో మొట్టమొదటి స్టేజ్‌లో ఇక్కడ కష్టాలు ఏమి పోవు కానీ, ఆ కష్టాల్ని తట్టుకునే, ఆ సమస్యలను తట్టుకునే శక్తి, ధైర్యం వస్తాయి మొట్టమొదటి స్టేజ్ లోపల. ధ్యానం చేస్తూ, చేస్తూ మన శక్తిని పెంచుకుంటే ఏంటంటే, ఆ కష్టాలు, ఆ సమస్యలు తట్టుకునే శక్తి, ధైర్యం మన లోపల వస్తాయి. ఇంకా సాధన చేస్తూ ఇంకా ముందుకెళ్ళినప్పుడు ఆహార నియమాలు పాటించుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మన శక్తి బాగా పెంచుకుంటే రెండో దశ లోపల ఇక్కడ మనం పెద్ద పెద్ద తప్పులు, పాపాలు చేయడం మానేస్తాం కాబట్టి, మనసు శుద్ధి అయిన తర్వాత ఆ తప్పులు, పాపాలు మానేస్తే ఏమవుతుందంటే, అక్కడ కష్టాలు పోతాయని చెప్పలేం గానీ, ఇక్కడ రెండో స్టేజ్ లోపల కష్టాలు తగ్గుతాయి. మొదటి స్టేజ్ లోపల వచ్చిన కష్టాలను తట్టుకునే, ఎదుర్కొనే ఆ శక్తి మనకుంటుంది, ధైర్యం ఉంటుంది. రెండో స్టేజ్‌కొచ్చేసరికి ఏందంటే, ఇక్కడ కష్టాలు పోవు కానీ, ఇక్కడ కూడా ఏందంటే కష్టాలు తగ్గుతాయి. ఎందుకంటే, మనం ఆ పెద్ద పెద్ద తప్పులు, పాపాలు చేయడం మానేస్తాం కాబట్టి, మనసు శుద్ధి అయిన తర్వాత. సో, అప్పుడు ఈ రెండో స్టేజ్‌లో కష్టాలు తగ్గుతాయి. ఇంకా సాధన చేస్తూ, ఇంకా తీవ్రంగా సాధన చేస్తూ, ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు, మన ఈ ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని ఇవి ఎప్పుడైతే మనం పొందుతామో, అక్కడ భవిష్యత్తు లోపల మనం ఏందంటే, ఎటువంటి కష్టాలు లేని జీవితాన్ని మనం ఈ ఆత్మజ్ఞానం సంపాదించడం ద్వారా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని సమస్యలకు ఎక్కడ పరిష్కారం దొరుకుతుందంటే, ఆత్మజ్ఞానం సంపాదించడం ద్వారానే మనకు అన్ని రకాల సమస్యలకు పరిష్కారం. ఆర్థిక సమస్యలు కావచ్చు, ఎటువంటి సమస్యలైనా ఆరోగ్య సమస్యలు, సంసారంలో సమస్యలు, కుటుంబంలో సమస్యలు, సమాజంలో సమస్యలు, ఇరుగు పొరుగు వారితో అందరూ శాకాహారులు, అందరూ ధ్యానులు, అందరూ జ్ఞానులు అయినప్పుడే సార్ మనకు చెప్తుంటారు. వసుదైక కుటుంబం అని. అంటే అందరూ ధ్యానులుగా, శాఖలుగా, జ్ఞానులుగా అయినప్పుడే ఆ వసుదైక కుటుంబం అని ఏదైతే అంటామో అది సాధ్యం అవుతుంది. అంతేగాని మాంసాహారం తీసుకుంటూ, జీవహింస చేసుకుంటూ, పాపాలు చేసుకుంటూ, కష్టాలు, రోగాలు అనుభవిస్తూ ఉంటే అక్కడ వసుదైక కుటుంబం ఏమీ కాదు. అజ్ఞానంలో ఉంటే మనం ఆ వసుదైక కుటుంబం ఏమీ కాదు. అందరూ శాఖలుగా, ధ్యానులుగా, జ్ఞానులుగా కావాలని అందరినీ జ్ఞానులుగా చేయడం కోసమే పత్రి సార్ లాంటి గురువులు, తటవర్తి రాఘవ సార్ లాంటి గురువులు భూమి మీద ఇప్పుడు వాళ్ళెంతో విశేషంగా ధ్యానము, ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం, ఆహార నిశలో ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు కోసం విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు వాళ్ళు. మరి ఈ పత్రి సార్‌ని వాళ్ళ గురుగారు సదానంద యోగి గారు చెప్పారంట. "సుభాష్, సమాజం అజ్ఞానంలో కూరుకొని పోయింది. ఈ సమాజాన్ని జ్ఞానం వైపు నడిపించిన ఆయన" అని చెప్పడం జరిగిందంట. అంటే అలా ప్రతిసారికి ఏం చెప్పినంటే ఈ సమాజానికి జ్ఞానాన్ని బోధించమని. అలా ప్రతిసారి ఈ సమాజానికి జ్ఞానాన్ని బోధించడం కోసం వచ్చిన గొప్ప గురువు. మరి అటువంటి గురువు దగ్గరికి రావడం అనేది నిజంగా ఎన్నో జన్మల పూర్వ జన్మల సుకృతం అది. అంటే గతంలో మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే గాని అటువంటి గురువు అనేది మనకు దొరకడు. దొరికినా కానీ ఆయన సాంగత్యం లభించినా, ఆయన చెప్పే విషయాలు అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటాయి. అవి అర్థం కావాలంటే మళ్ళీ తటవర్తి రాఘరావు లాంటి గురువుల దగ్గర మనం సాంగత్యం చేయడం వల్ల ఆయన ప్రతిసారి చెప్పే విషయాల్ని ఇంకా ఎంతో వివరంగా మనకు చెప్తూ ఉంటారు. మామూలుగా ధ్యానం చేస్తే ఈ సమస్యలన్నీ ఎట్లా పోతాయని అనుకుంటాం కానీ, ధ్యానం కాదు. ధ్యానం వల్ల మనం పొందే జ్ఞానం వల్ల అన్ని రకాల సమస్యలకు పరిష్కారం మనకే తెలుస్తుందని చెప్పడం జరిగింది. సో, ఆ జ్ఞానం ధ్యానం చేయడం వల్ల వస్తుంది కాబట్టి సార్ దాన్ని ఏమని చెప్తారంటే, ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం కాన్సంట్రేట్ చేయాల్సిందంటే ఆత్మజ్ఞానం కోసం మనం ధ్యానం చేయాలి. సో, చివరిగా ఒక చిన్న కథ చెప్పి నేను ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తాను. ఏమిటంటే ఒకసారి ఒక రాజ్యంలో ఒక రాజుగారు చిన్న దండోరా వేయిస్తారంట. ఏమిటంటే రేపు రాజ్యంలో ఉన్న వస్తువులన్నీ ఒక దగ్గర వేయబడతాయి, చేర్చబడతాయి. ఎవరు వచ్చి దేని మీద చేయిస్తే అది వాళ్ళ సొంతమని చెప్పడం జరుగుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ వచ్చి
ఎవరికి కావాల్సిన వస్తువు మీద వాళ్ళు చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే ఇదంతా దూరం నుంచి ఒక అమ్మాయి చూస్తూ ఉంటుంది. చూసి అంటే గమనిస్తూ ఉంటుంది. ఏంటంటే రాజుగారి దగ్గరికి వచ్చి అడుగుతుంది, రాజుగారు మీరు ఏమని చాటింపు వేయించారని. అప్పుడు రాజుగారు చెప్తారు, ఏం లేదమ్మా, ఎవరు దేని మీద చేస్తే అది వాళ్ళ సొంతం అమ్మా అని చెప్తారు. అప్పుడు మళ్ళీ అడుగుతుంది ఆమె, ఇంకొకసారి చెప్పండి రాజుగారు అని. ఏం లేదమ్మా, ఎవరు దేని మీద చేస్తే అది వాళ్ళ సొంతం. ఇంకొకసారి చెప్పండి రాజుగారు, ఎవరు దేని మీద చేస్తే వాళ్ళ సొంతం అమ్మా అంటారు. అప్పుడు రాజు మీద చేసింది ఆమె, రాజు మీద చేసి ఈ క్షణం నుంచి మీరు నా సొంతం అని అంటుంది. చూడండి, ఇక్కడ తెలివైన వాళ్ళు ఎవరు, అమ్మాయ అక్కడ ఉన్న ప్రజల? అంటే తెలివైన వాళ్ళు అమ్మాయి. వస్తువు మీద చేస్తే ఆ వస్తువు మాత్రమే వాళ్ళ సొంతం అవుతుంది. కానీ రాజు మీద చేస్తే ఆ రాజ్యానికి రాణి ఆమెనే అవుతుంది. ఆ రాజ్యానికి రాణి అయినప్పుడు ఆ రాజ్యం మొత్తం కూడా ఆమె సొంతమే అవుతుంది. అలాగా మనం కూడా ఆత్మజ్ఞానం కోసం మనం ధ్యానం చేసినప్పుడు ఆరోగ్యము, ఆనందము, మనశ్శాంతి, ఆత్మజ్ఞానము అన్ని లాభాలు మనం పొందడం జరుగుతుంది. కేవలం ఆరోగ్యం కోసమే కాదు, రోగాలు తగ్గించుకోవడం కోసమే కాదు, సమస్యల కోసమే కాదు, ఆత్మజ్ఞానం కోసం మనం ధ్యానం చేసినప్పుడు ఆ ఆత్మజ్ఞానం మనం ఎప్పుడైతే పొందుతామో అన్ని రకాల వాటి నుంచి మనం శాశ్వతంగా బయటపడే అవకాశం ఉంటుంది. ఆనందాన్ని పొందుతాం, ఆరోగ్యాన్ని పొందుతాం, మనశ్శాంతిని పొందుతాం. ఆత్మజ్ఞానం అంటారు ఒక్క దెబ్బకు రెండు పిట్టలని. రెండు కాదు, ఆత్మజ్ఞానం కోసం మనం ధ్యానం చేస్తే ఆ తెలివైన అమ్మాయిలాగా మనం అన్ని లాభాలు మనం పొందుతామని. అక్కడ రాజు మీద చేయడం వల్ల రాజ్యానికి రాని అవ్వడం వల్ల ఆ రాజ్యం మొత్తం ఆమె సొంతమైంది. అలా మనం కూడా ఇప్పుడు ఆరోగ్యం అంటే ఏంటంటే 20 రూపాయల నోటు అంటారు, మనశ్శాంతి అంటే 200 రూపాయల నోటు అంటారు, ఆత్మజ్ఞానం అంటే 2000 రూపాయల నోటుతో అన్నప్పుడు మనం ఏ నోటు కావాలనుకుంటామంటే 2000 రూపాయల నోటే కావాలని అనుకుంటాం. 20 రూపాయలు 200 కాదు, నాకు 2000 కావాలని అనుకుంటాం. అంటే మనం కూడా ఆరోగ్యము, మనశ్శాంతి కాకుండా ఆత్మజ్ఞానం కోసం మనం ధ్యానం చేసినప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ లాభాలు ఆటోమేటిక్ గా వస్తాయి. రావని కాదు, ఖచ్చితంగా వస్తాయి. ఆరోగ్యం కోసం మనం ఇందులోకి ఎలా వచ్చినా కానీ ఇది మనం గుర్తుంచుకోవాలని అంతే. ఎందుకంటే మనకు చెప్తుంటారు ఏంటంటే ఆరోగ్యం కోసమే ధ్యానం చేస్తే అక్కడ ఆరోగ్యం పొందవచ్చు, పొందకపోవచ్చు, కానీ ఆత్మజ్ఞానం కోసం ధ్యానం చేసినప్పుడు ఖచ్చితంగా ఆరోగ్యం మనం పొందుతామని. సో కాబట్టి అది హైయెస్ట్ లాభం ధ్యానం వల్ల మనం పొందేది. అటువంటి ఆత్మజ్ఞానం కోసం మనం ధ్యానం చేసినప్పుడు మనం మన జీవితంలో హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా మనం జీవిస్తాం. దాంతోపాటు మనకు తెలిసిన వాళ్ళకు ఈ విషయాలు మనం బోధించడం ద్వారా కూడా మేబీ క్లాసులు చెప్పడం ద్వారా కావచ్చు, లేదంటే ఈ ధ్యాన మార్గం గురించి, ధ్యానం గురించి వేరే వాళ్ళందరికీ చెప్పడం, బోధించడం కావచ్చు. ఇప్పుడు మన సారు శ్రీనివాసులు గారు టీచర్, మరి నల్గొండ జిల్లాలో ఆయన వంతుగా ఆయన తెలుసుకున్న ఈ తటవర్తి గారి దంపతుల జూమ్ క్లాస్ లో రెగ్యులర్ గా మార్నింగ్ తటవర్తి రాఘవ సార్ వాళ్ళ జూమ్ క్లాస్ జరుగుతూ ఉంటుంది. సైలెన్స్ మెడిటేషన్, ఇప్పుడు మనం ఏదైతే చేసామో శ్వాస మీద ధ్యాస పెట్టి పత్రిజీ గారు బోధించింది, అందులో పాల్గొని ఆయన ఎన్నో విషయాలు ఈ జ్ఞానం గురించి తెలుసుకొని మరి ఆయన స్థాయిలో ఆయన ఈ జూమ్ క్లాస్ ఏర్పాటు చేసి మరి ఎంతో మందికి ఈ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా వాళ్ళు చేస్తున్న ఇది కృషి అనేది ఎంతో గొప్పది. ఈ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇది చాలా ఉపయోగపడే సేవ, ఆధ్యాత్మికపరమైన సేవ ఇది. మనం తెలుసుకున్న విషయాల్ని, మనం తెలుసుకున్న ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఇతరులకు మనం బోధించే ప్రయత్నం చేయడం, అందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు, అందులో మనం భాగస్వాములం కావచ్చు. ఇందులోకి మనం బయట వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పి ఈ కార్యక్రమంలోకి పాల్గొనే ఏర్పాటు చేసినా కానీ అది కూడా ఎంతో గొప్ప రకమైన సేవ. కాబట్టి మన వంతుగా మనకు తెలిసింది, మనం చేయగలిగింది చేస్తూ పోతూ ఉంటే మన ఆత్మపరంగా ఎదుగుతాం. ఇక్కడ ఏంటంటే ఇతర ఆత్మల ఎదుగుదలకు మనం ఎప్పుడైతే సహకరిస్తామో అప్పుడు మన ఆత్మ ఎదుగుతుందని చెప్తారు తరుపతి రామరాజు సార్. కాబట్టి మరి ఈ రోజు ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మరి మనకు ఎంతో జ్ఞానించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మరి తటవర్తి రాఘవ రాజలక్ష్మి దంపతులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి జూమ్ క్లాస్ కు అవకాశం కల్పించినటువంటి శ్రీనివాసులు మాస్టర్ గారికి, మరి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మిగతా మాస్టర్లకు ఎంతో శ్రద్ధగా ఓపిక విన్నందుకు మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాస్టర్ పరిష్కారం ఆత్మజ్ఞానం కోసం ధ్యానం చేస్తే అన్ని పొందవచ్చే విషయాన్ని వివరణాత్మకంగా 1 hour చెప్పారు.
చెప్పిన విషయం పైన ఒపీనియన్స్ అలాగే ఏమైనా అడగలిస్తే తీసుకొని మాట్లాడు. వీడియో ఆఫ్ చేయి. మాట్లాడండి. సరే, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. అనసూయ మేడం అన్మ్యూట్ చేసుకున్నారు, ముందు మాట్లాడండి మేడం మీరు. ఈరోజు ధ్యాన సెషన్ కి హాజరైన మాస్టర్ మధు సార్ గారికి, మాకు ఈ అవకాశాన్ని అందిస్తున్న శ్రీనివాసులు సార్ గారికి, ధ్యాన మిత్ర బృందానికి నమస్కారాలు సార్. ఈరోజు మధు మాస్టర్ గారు ధ్యానము సకల సమస్యల పరిష్కారిణి, దీని గురించి ధ్యానం అసలు సార్కి అనుభవాలు, ధ్యానం ద్వారా అనుభవాలు రాలేదని, తర్వాత భీమవరం క్లాసుల్లో అనుభవం కోసం కాదు, మనం ఆత్మజ్ఞానం పొందడం కోసం మనం ధ్యానం చేయాలని, ఎలాంటి మార్పులు మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో వాటిని గమనిస్తూ ఆ మార్పుల్ని గమనించుకోవాలని మేడం వాళ్ళ క్లాసుల ద్వారా తెలుసుకున్నారని, అప్పట్లో మునులు ఋషులు ఆత్మజ్ఞానం కోసం అడవుల్లో గుహల్లో చేసేవారని, ధ్యానం వల్ల ముఖ్యంగా మనకి ఆత్మజ్ఞానంతో పాటు ఆరోగ్యము, మనశ్శాంతి ఇవన్నీ లభిస్తాయని, ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని, సకల సమస్యల పరిష్కారిణి, ఇవన్నీ కూడా మనకి ధ్యానం వల్ల లభిస్తాయని, సమస్యలు 4 రకాలుగా ఉంటాయని, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక, సంసారిక, ఇరుగు పొరుగు వారితో సమాజంతో ఉండే సమస్యలు, ఇవన్నీ కూడా చాలా వివరంగా వివరించారు సార్. ఇంకా పూర్వజన్మ గతం పాపం వ్యాధి రూపేణ పీడిత, అంటే మనం పూర్వజన్మల్లో చేసుకునే పాపాల ద్వారా అక్కడ పూర్వజన్మ కృతం పాపం, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ. కృతం అంటే చేసినటువంటి, పూర్వజన్మ అంటే గత జన్మలో చేసినటువంటి పాపాలు వ్యాధుల రూపంలో పీడిస్తూ ఉంటాయని, వాటిని మన ధ్యానం ద్వారా ఆ సమస్యలు కూడా 3 రకాలుగా ఉంటాయని, కొన్ని సమస్యలని ధ్యానం ద్వారా మనం పూర్తిగా తగ్గించుకోవచ్చని, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, మన కర్మలతోటి మనం ఫేస్ చేసే సమస్యలన్నీ కూడా ధ్యానం ద్వారా మనం నివారించుకోవచ్చని చాలా చక్కగా చెప్పారు సార్. ధ్యానం సకల భోగకారిణి, అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మనం ఆనందంగా ఉండటమే భోగకరమైన జీవితం. అంటే ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితి ఉన్నా కూడా దాన్ని మనం రిసీవ్ చేసుకొని దాన్ని ఎదుర్కొనే స్థితిలోకి ధ్యానం ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు సార్. నెక్స్ట్, మనం దేహం కాదు ఆత్మ అని తెలుసుకోవడం, ఇది సత్య జ్ఞానం. ఆత్మ మనం ఎప్పుడు కూడా మనం దేహం మీదనే వ్యామోహం పెంచుకొని ఉంటాము. మనము అంటే దేహం మాత్రమే కాదు, ఆత్మ ఒక్కటే. మరణించాక వెళ్ళిపోయేది ఆత్మ, ఇక్కడ భూమి మీద ఉండేది బాడీ మాత్రమే అనేసి చెప్పారు. ఇంకా ఆర్థిక సమస్యల గురించి, నెక్స్ట్ 1000 ఎకరాల ఆ కథ ద్వారా ఎంత ఇస్తే అంతే ఉంటుంది, అంతే లభిస్తుంది, మనం ఎంత ఇస్తే అంతే వస్తుంది మనకి అనేసి చెప్పారు. ఎంత శాతం ఇచ్చామనే దాన్ని బట్టి వస్తుంది, మనకున్న దాంట్లో ఎంత శాతం ఇచ్చావో అది మనకి తిరిగి వస్తుందని చెప్పారు సార్. ఇంకా ఇరుగు పొరుగు వారితో ఉండే సమస్యలు అన్ని కూడా జ్ఞానంతో, ఆ జ్ఞానం ఏ సమస్య అయినా ధ్యానం చేస్తే వచ్చే ఆత్మ జ్ఞానంతో మనం పరిష్కారం చేసుకోగలుగుతామని చెప్పారు. ఇతరుల ఆత్మలకి మనం ఎదుగుదలకి కృషి చేస్తే మన ఆత్మ ఎదుగుదల సాధ్యం అవుతుందని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రవీందర్ సార్ రవీందర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్కారం సార్. శ్రీనివాస్ గారు, చక్కటి 41 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మధు సార్ తోటి హైదరాబాద్ గారు చక్కటి సందేశం ఇప్పించారు. మరి ఈ సార్ యొక్క అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. మన ధ్యానం చేయడం వల్ల అన్ని సమస్యలకు పరిష్కారం ఏ విధంగా లభిస్తుంది అనేది సారు చక్కటి ఉదాహరణల ద్వారా వివరించడం జరిగింది. ధ్యానం చేయడం వల్ల మనం ఆరోగ్య సమస్యలను ఏ విధంగా తీరుస్తాం, అదేవిధంగా ఆర్థిక సమస్యలను ఏ విధంగా తీరుస్తాం, అదేవిధంగా మన కుటుంబ సమస్యలు అంటే మన ఫ్యామిలీతో కానీ, పిల్లలతో కానీ, మన భార్యాభర్తల మధ్య
సమస్యల్ని ఏ విధంగా అధిగమించవచ్చు అనేది సారు చక్కగా అనుభవించారు. మరి ఆర్థికంగా ఉన్నప్పుడే మనకు తృప్తిపోవడం అనేది, ఆనందంగా ఉండడం అనేది కాకుండా మనం ఎంత శాతం ఇస్తే అంత మనకు చేకూరుతుంది అనేది చక్కటి ఉదాహరణ ద్వారా మరి ఆర్థిక సమస్యలు మనం ఏ విధంగా అధిగమించవచ్చు అంటే మనకు ఉన్న దాంట్లో కొంత దానం చేయడం వల్ల మనం ఏ విధంగా ఆర్థికంగా ఎదుగుతాం అనేది సార్ చక్కగా వివరించారు. అదేవిధంగా సమాజ సమస్యలు కూడా ఉంటాయి. మనము వేరే చోటుకు వెళ్ళినప్పుడు కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ ఆ సమస్యలను కూడా చక్కగా వివరించారు. అదేవిధంగా చేసిన కర్మకు మనకు ప్రతిఫలం అనేది అంటే మనం పూర్వజన్మలో ఎలాంటి పాపాలు చేస్తామో మనం ఈ జన్మలో కర్మ సిద్ధాంతం అంటే ఏ విధంగా అనుభవిస్తాం అనేది కర్మ సిద్ధాంతం ద్వారా సారు చక్కగా వివరించారు. మరి చక్కగా ఒక మొత్తం జ్ఞానంతో మనకు సకల సమస్యలు తీరుతాయని, సకల సంకల్పాలు జరుగుతాయనేది సారు చక్కగా చెప్పారు. మరి ఇంతటి ఆత్మజ్ఞానం అంటే మనం ముందు ఆత్మజ్ఞానాన్ని మనము శుద్ధి చేసుకోవడం వల్ల మనలో భగవంతుడు ఉంటాడు. మనము మన యొక్క ఆత్మను మనమే శుద్ధి చేసుకోవాలి. మన ఆత్మ ద్వారా మనము చైతన్యపరుచుకుంటే మరి దేన్నైనా కానీ జీవితంలో అధిగమించారు. సార్ చక్కగా వివరించారు సార్. ఇలాంటి చక్కగా రోజు ఒక మాస్టర్ యొక్క మాకు చక్కటి సందేశాన్ని ఇప్పించిన శ్రీనివాస్ మాస్టర్ గారికి నిజంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. రవీందర్ సార్, మీ నెంబర్ చాట్ బాక్స్ లో నా నేమ్ మీద క్లిక్ చేసి పెట్టండి సార్. మీ నెంబరు నా నేమ్ మీద క్లిక్ చేసి పెట్టండి. ఓకే ఓకే రవీందర్ సార్. రమేష్ సార్ మాట్లాడండి సార్. హలో, మాట్లాడండి సార్. నేటి 38వ రోజు జూమ్ సెషన్కి హాజరైనటువంటి మన పిరమిడ్ మాస్టర్ మధు గారికి, మరి శ్రీనివాస్ గారికి, బ్రహ్మర్షి అత్రేజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. నేటి సబ్జెక్ట్ చూస్తే ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం వల్ల లాభాలు ఏంటి, ధ్యానం చేయకపోతే ఏమవుతుంది అనే విషయాలని చెప్పినాడు. అసలు సమస్యలు ఏముంటాయి, ఆర్థిక సమస్యలు చూస్తుంటే మనుషులు అందరికి కూడా మామూలుగా చాలా మంది ఏం చేస్తామంటే సమస్య వచ్చినప్పుడే మనం ధ్యానంలో కూర్చుంటాం. నాకు ఈ సమస్య తగ్గింది, ఆ సమస్య తగ్గింది అని. తర్వాత కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు కానీ ఇవన్నీ మనం చేయడానికి కారణమవుతున్నాయి. కానీ ధ్యానం అనేది ఎప్పుడు చేయాలంటే ధ్యానం గురించి మనం అది చేస్తే ఏమొస్తుందో కాకుండా ధ్యానం చేసుకుంటూ ఉంటే దానిలో వచ్చే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ఇక్కడ మనకు 4 సమస్యలు చెప్పినాడు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు. ఈ 4 సమస్యలకు ధ్యానంతోనే మనకు అన్నిటి కూడా మనం సకల నివారించబడతాయి అని చెప్పినాడు. తర్వాత పంచభూతాల యందు మనం దయ ఉంచాలి. పంచభూతాలంటే అగ్ని, నీరు, ఆకాశం, ప్రతి దాంట్లో కూడా దేవుడు ఉన్నాడని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో వాటి గురించి అవగాహన వస్తే వాటిని గురించడం కానీ, జీవుల పట్ల దయ ఉంచడం కానీ, మన పక్క వాళ్ళని కూడా దేవుడు ఉన్నాడని చూడడం కానీ జరుగుతుంది. మరి ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తుందంటే మనలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని మనం బయటికి తీసుకురావాలి. ఆత్మజ్ఞానాన్ని తెలవాలంటే ధ్యానం చేయాలి. ఈ ధ్యానం చేసినప్పుడే మనలో ఉన్నటువంటి ఈ 4 అన్నింటికి మూలం ధ్యానం కాబట్టి ప్రతి ధ్యానం చేసిన తర్వాతనే మనకు ఇవన్నీ తెలుసుకుంటాం. ధ్యానంతోనే అనేక లాభాలు ఉన్నాయి. కృష్ణుడు ఒకసారి చెప్తాడు, కర్మలు చేయడం మీ వంతు, కర్మ ఫలాన్ని ఆశించకూడదని. మరోసారి చెప్పినట్టు అనుభవాలు అందరికీ వస్తాయి, రాకపోవచ్చు. మనకు సమస్యలు ఉంటే వస్తాయి, లేకపోతే లేదు. అనుభవాల కోసం కాదు, కానీ మనం ధ్యానం వల్ల ఏ లాభాలు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకు వస్తాయి. కాబట్టి మనం ధ్యానం చేయడం, జీవహింస చేయకుండా సార్. చాలా సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమేష్ సార్. అలాగే ఇంకా చేసుకోండి. శోభా మేడం మాట్లాడండి మేడం, రన్ చేసుకోండి.
నమస్తే సార్. మేడం ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న శ్రీనివాసులు సార్కి మొదటగా ధన్యవాదాలు. ఈరోజు తన జ్ఞాన సందేశాన్ని అందించడానికి వచ్చిన మధు సార్కి కూడా ధన్యవాదాలు సార్. టోటల్ గా మధు సార్ చాలా మంచి స్పీచ్ ఇచ్చారు. స్మూత్ గా కూల్ గా వెళ్ళింది సార్ మొత్తం హోల్ సెషన్ అంతా. ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ టచ్ చేశారు సార్. ప్రతి ప్రాబ్లమ్ని, దుఃఖాన్ని, సంతోషాన్ని, జ్ఞానాన్ని, కర్మని, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ నేచర్, మొత్తం ఎవ్రీథింగ్, దానంని, మొత్తం ఎవ్రీథింగ్, ప్రతి టాపిక్ ని కవర్ చేశారు. మనిషికి ఉండవలసిన అన్ని లక్షణాలని పెంచుకోవాల్సిన క్వాలిటీస్ ని అన్నిటిని టచ్ చేశారు. ఎగ్జాంపుల్స్ తో కూడా చెప్పారు. అలాగే అంటే మనిషికి సమస్యని వస్తే ఇంటర్నల్ గానే మనం బిల్డప్ అవ్వాలి దాన్ని ఎదుర్కొనడానికి అనే విషయాన్ని స్మూత్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తీసుకొచ్చారు. ఒక బ్రహ్మాస్త్రం లాగా, అంటే అన్ని సమస్యలకు ఒకటే బ్రహ్మాస్త్రం, నీలో ఉన్న జ్ఞానాన్ని పెంపొందించుకో అనేది చాలా చక్కగా. లాస్ట్ లో ఆ లేడీ అమ్మాయి రాజును కోరుకోవడంతో సార్ చెప్పిన ధ్యానం సుఖాంతమైంది అనిపించింది నాకు. ఎందుకంటే అన్ని సమస్యలకి బ్రహ్మాస్త్రం లాగా ధ్యానాన్ని పెంపొందించుకుంటే మనకు ఆత్మ స్థైర్యం వస్తుంది. ఏ సమస్యనైనా ఈజీగా ఎదుర్కోవచ్చు. చాలా బాగుంది సార్ సందేశం, చాలా స్మూత్ గా వెళ్ళింది. ఈ టైప్ ఆఫ్ దాన్ని చిన్న పిల్లల నుంచి అలవర్చుకుంటే చాలా బాగుంటుంది సార్. చాలా చాలా బాగుంటుంది. వాళ్ళ లైఫ్ లో స్టడీస్ పరంగా కానీ, ఏజ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, నెక్స్ట్ ఫ్యామిలీస్ లో వచ్చేది ప్రతి సమస్యని కూడా వాళ్ళు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చిన్న పిల్లల నుంచి అలవర్చుకుంటే ధ్యానాన్ని ఇంటర్నల్ గా స్లోగా బిల్డప్ అవుతుంది, జ్ఞానం బిల్డప్ అయిపోతుంటుంది. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. మిమ్మల్ని చూస్తుంటే మంచి అంటే ఒక జ్ఞానాన్ని బాగా ఇంపార్ట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. అందరు చేసుకోవాలనే తపన కూడా మీలో నాకు అనిపించింది. ధన్యవాదాలు. తటవర్తి రామారావు సార్ దగ్గర ట్రైనింగ్ మేడం. తటవర్తి రామారావు సార్ వాళ్ళు ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తారు మేడం. ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది వాళ్ళు చెప్పేసరికి. శోభా మేడం మీరు అట్లే లైన్ లో ఉండండి. చెప్పండి సార్. ఒక విషయం నేను గుర్తు చేస్తా. సారు 2008లో జ్ఞాన పరిచయం అయింది. ఒకసారి ఎగ్జాంపుల్ మనం పరిశీలించుకోవడం కోసం 2008లో మొదటిసారి జ్ఞాన పరిచయం అయింది. 2009లో పత్రి సార్ని కలవడం జరిగింది. 2016లో 3 days రాజ్యలక్ష్మి మేడం వర్క్ షాప్ లో జాయిన్ అయ్యాడు. అంటే 8 years సార్ ధ్యానం చేసిండు, కానీ సరైన గైడెన్స్, సరైన జ్ఞానాన్ని పొందలేదు. మీరు ఒకసారి గమనించండి, మన జూమ్ సెషన్ మొదలైనప్పటి నుంచి పర్ఫెక్ట్ గైడ్ లైన్ లో తీసుకొస్తున్న సెషన్. అంటే నా ఒక్కటే అనుకోవద్దు, గురువుగారు ఆశీర్వచనం. ఆ యొక్క సబ్జెక్ట్ తీసుకురావడం మొదటి 10 రోజులు కేవలం ధ్యానం వల్ల లాభాలు చెప్తూ లో ఉన్నటువంటి మంచి మాస్టర్ తీసుకొస్తూ గైడెడ్ మెడిటేషన్లు అవి మ్యూజిక్ లో కాకుండా ఆత్మజ్ఞాన సంబంధించిన సబ్జెక్ట్ ని చెప్పించింది ఇంతవరకు. ఒక్కరోజు కూడా దాన్ని దాటి బయటికి వెళ్ళిన సబ్జెక్ట్ ఒకసారి గమనించండి మేడం. అంటే ఎంత ముఖ్యమైన టాపిక్ మనం తెలుసుకున్నాం అన్నది మర్చిపోకండి ఫ్రెండ్స్. సార్ 8 years ధ్యానం చేసి కూడా నేను సరైన గైడెన్స్ పొందలేదు అంటే అటువంటి పరిస్థితి లేదు మనకి. కరెక్ట్ మీకు రావాల్సిన సబ్జెక్ట్ మీకు వచ్చింది. ఆల్రెడీ నేను రాజలక్ష్మి మేడం, తటవర్తి రాఘవరావు సార్ గ్రూప్ లో కూడా కొందరు జాయిన్ చేశాను. ఒకటే మేడం, పత్రి సార్ చెప్పినదే సత్యం. పత్రి సార్ చెప్పిన కాన్సెప్ట్ పట్టుకోవాలి. ఆ కాన్సెప్ట్స్ ని రాఘవరావు సార్ కొంచెం వివరంగా విసుకుని చెప్తాడు. కాబట్టి ఈ ఇద్దరిని ఫాలో అవుతూ జ్ఞాన సమయాన్ని పెంచుతూ ఉంటే మేడం, ఆత్మ జ్ఞానం అనేది మన దగ్గరే ఉంది. మన దగ్గర ఉన్న ఆత్మను మనం చేరుకోవడానికి మన మనసే అడ్డము. ఆ మనసు మనం శుద్ధి చేసుకుంటూ పోతాం. ఖచ్చితంగా మన ఆత్మజ్ఞానులు అవుతాం, బ్రహ్మజ్ఞానులు అవుతాం. సత్య జ్ఞానం పొంది మనం ఒకరే పొందినా కూడా నలుగురు కూడా పంచగలుగుతాం. మనందరికీ మీరందరూ కూడా అది పొందగలుగుతారు, చేయగలుగుతారు ఫ్రెండ్స్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సింది, సార్నే తక్కువ చేయాలని కాదని చెప్పింది. మొదటిగా మీరు కూడా ఆలోచించండి, వేరేది అనుకోవద్దు.
8 years లో కూడా సరైన గైడెన్స్ పొందలేదంటే సరైన గురువును మొదలే పట్టుకొని ఆ గురువు చెప్పిన మార్గం ఉంటే ఇబ్బంది ఉండదు. నేను 2017లో ఈ స్పిరిచువల్ పిరమిడ్ సిస్టంలో వచ్చాను. నేను పిఐ సిస్టంలో వచ్చింది మొదలు పత్రి సార్ని ఫాలో అయినా. పత్రి సార్ ఆడియోస్ పెట్టేది, పత్రి సార్ ఆడియోస్ వింటూ ధ్యానం చేసేది. నేను ఇప్పటి వరకు గొప్ప చెప్తున్నాను కాదు, 60-70 పుస్తకాలు చదివాను. ఈరోజు జూమ్ సెషన్ నిర్వహిస్తున్నా అంటే ఒక 60-70 పుస్తకాలు చదివిన జ్ఞానం, నల్గొండ పిరమిడ్ సొసైటీలో ఉన్నటువంటి మాస్టర్స్ ఇచ్చిన గైడెన్స్, వాళ్ళతో నిరంతర టచ్ లో ఉండడం, సజ్జన సాంగత్యం చేయడం, నా గ్రూప్ లో ఉన్న ఫ్రెండ్స్ కొందరు థర్డ్ ఐ మాస్టర్స్ ఆత్మజ్ఞానం ఉండడం, ఇవన్నీ మనకు కలిసి వచ్చినాయి. దానివల్ల ఇలా క్లాస్ కూడా సరిగ్గా సరైన మార్గం నడుస్తుందంటే వీరందరి యొక్క ఆశీర్వచనం పత్రి సారు, తటవర్తి రాఘరావు సారు, నల్గొండ పేస్తాం. కాబట్టి మీరు ఇంకా వేరే వాటి గురించి ఏది ఆలోచించకండి. పలానా చోట ఇట్లా చెప్తున్నాడా, పలానా చోట ఇట్లా చెప్తున్నాడు, దాని గురించి ఆలోచించకండి. మేడం ఆత్మజ్ఞానమే మూలము, దాన్ని ఎవరు బోధిస్తే అది పాటించారు. పత్రి సార్ ఏమంటాడు, నా ఒక్కడి దగ్గరికి రావాల్సిన అవసరం లేదంటాడు. మీరు అన్ని తిరిగి తెలుసుకున్నట్టాడు, అన్ని తెలుసుకున్నట్టు పత్రి సార్. నా పుస్తకాలు చదవాలి, మీరు వేరే దగ్గర పోద్దని ఎప్పుడు చెప్పండి సార్. ఎందుకంటే మీరు అంతటా జ్ఞానం పొందండి, అంతటా చూడండి ఏది కరెక్ట్ మీరు తెలుసుకుంటారు అనేది సారీ ఉద్దేశం. కానీ మనం అంతటా చూడాల్సిన అవసరం లేదు. అంతటా ఏదైతే ఉందో దాని యొక్క సారే పత్రి సార్ చెప్తున్నాడు. కాబట్టి ఈ మ్యూజిక్ మెడిటేషన్ అని, చక్రా మెడిటేషన్ అని, గైడెడ్ మెడిటేషన్ అని ఏవి పెట్టుకోకండి ఫ్రెండ్స్. నేను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే నేను పోయొచ్చు. నేను గైడెడ్ మెడిటేషన్ అన్ని ఫాలో అయినా, కానీ ఏది ఫాలో అయినా కానీ నేను ఫస్ట్ పత్రి సార్ మాత్రం వదిలిపెట్టాను. ఎమ్మటే నేను ఎక్కడ పోయినా దాన్ని ఎమ్మటే సరిగా దాన్ని ఎమ్మటే డ్రాప్ చేసినాను. ఎక్కువ రోజులు అక్కడ ఉండదు. వెంటనే మన తటవర్తి రాఘరావు సార్ క్లాస్లో జాయిన్ అవుతున్న వల్ల చాలా అద్భుతమైన జ్ఞానం పొందుతున్నాం. దానిలో భాగంగానే మనం ఈ జూమ్ సెషన్ నిర్వహించగలుగుతున్నాం. ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ మాస్టర్స్ మీరు చేయండి. ఎక్కడో వెతికేది ఏం లేదు, మన లోపలే ఉంది. మన లోపల ఉన్నదని మనం చేరుకోవడం కష్టమా? ఢిల్లీ, బొంబాయి అన్ని తిరిగి వస్తున్నాం కదా, అమెరికా, రష్యా అన్ని దేశాలు తిరిగినప్పుడు మన లోపల ఉన్నదాన్ని మనం చేరుకోవడానికి మనసే అడ్డమని ఈ ఆత్మజ్ఞాన సందేశం. మనసును ఏం చేస్తున్నాం? శుద్ధి చేస్తున్నాం ధ్యానం ద్వారా. శుద్ధి చేస్తుంటే ఒక రోజు అయితే కాదు కదా, దాన్ని మురికి పెట్టి రుద్దాలి, పీసి పెట్టి. ఒక రోజు అది శుద్ధి అవుతుంది, ఒకరోజు మాత్రం శుద్ధి మాత్రం తప్పకుండా అయింది కదా ఫ్రెండ్స్, కాదా? ఖచ్చితంగా అవుతుంది. ఆ ఒకరోజు ఎప్పుడు అనేది మనం ఎంత గట్టిగా రుద్దినాడు దాని మీద ఉంటుంది, ఎంత సమయం సాధన చేసిన దాని ఉంటుంది, ఎటువంటి పుస్తకాలు నువ్వు ఆశ్రయించడం దాని మీద ఉంటుంది, గురువు యొక్క మాటని ఎంతవరకు విశ్వసిస్తున్నాడు దాని మీద ఉంటుంది. ఫ్రెండ్స్ మేడం కంటిన్యూ మేడం, మధ్యలో నేను జోక్యం చేసుకుని నేను మళ్ళీ మర్చిపోతాను, నేను ప్రస్తావించాను. ఏం లేదు సార్, మీరు ధన్యులు. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని అందరికీ ప్రచారం చేసే కార్యక్రమం మోటివేట్ చేసుకున్నారు. మీ వంతు మీరు పని కాని చేసుకుంటున్నారు. మీరు కూడా ఏం చేయాలంటే మీ ఆఫీస్ లో మీ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పడం. నిన్న మొన్న అటెండ్ కాలేదు సార్ జూమ్ సెషన్ కి, ఆఫీస్కి వెళ్ళాను, కుదరలేదు. ఆఫీస్కి వెళ్ళిన రోజు కుదరడం లేదు సార్ క్లాసులు అటెండ్ కావడం. మళ్ళీ ఎల్లుండి తటవర్తి వీరరాఘరావు సార్ వస్తాడు మేడం, అందరూ రెడీగా ఉండండి, నోట్ బుక్ పెట్టుకోండి. అలాగే రేపు జగ్గా పద్మ మేడం అని చాలా సీనియర్ మోస్ట్ మాస్టర్ సార్ చెప్పే దాంట్లో నాకు ఒకటే సార్, అది ఆ విగ్రహానికి సంబంధించింది, దేవాలయాలకు సంబంధించింది ఇంకా కూడా నాకు కాన్సెప్ట్ అనేది జీర్ణం చేసుకోలేకపోతున్నాను. అవును నిజమే, నేను కూడా జీర్ణం చేసుకోలేదు. అది అంటే ఇప్పుడు కాదు మేడం, ఇప్పుడు కాదు చెప్పడం అనేది ఒక టోటల్ గా ఒక కల్చర్కే ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది. అది ఎవరికి మేడం? కాదు మేడం, ఇప్పుడు వినండి, 5th క్లాస్ వరకు నాది ప్రైమరీ స్కూల్ మేడం. మా స్కూల్లో చెట్లు బాగున్నాయి, వాతావరణం బాగుంది, టీచర్లు బాగున్నారు, లేడీస్ మంచి లేడీ టీచర్లు, పిల్లలంతా నాటిస్తారు, చాక్లెట్లు ఇస్తారు, బాగా చదువుకుని బాగుంది ప్రైమరీ స్కూల్. 5th క్లాస్ అయిపోయినా కూడా నేను ఇక్కడే ఉంటా, టీచర్లు మంచోళ్ళు, ఈ స్కూల్ బాగుంది. కరెక్టే సార్, మీరు అంత నార్మల్ దాంతో కంపేర్ చేసి చెప్తున్నారు, కానీ ఆ ఒక కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వచ్చిన వెనక పోకండి మేడం, మీరు వేరు, కల్చర్ మీరు వేరు మేడం. ఇగో మీరు ఇక్కడ ధ్యానానికి వచ్చినట్టే మీరు వేరు, మీ స్థాయి వేరు. మీ స్థాయి మేడం, మీరు ఇక్కడ మీ ధ్యానానికి వచ్చినట్టేనే మీ స్థాయి వేరు, అది మీకు అందాల్సిన పాఠం. అది ఇక్కడ రాని వాళ్ళకి అందదు, అది అర్థం కాదు. అది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకున్న అవగాహన మేరకు మీరు మాట్లాడుతున్నారు, నేను కూడా మాట్లాడా, కానీ ఎప్పుడైతే సాధన చేస్తూ స్వాధ్యాయం చేస్తూ నెమ్మదిగా అర్థమైంది కదా సత్యం. అంటే ఆ చెప్పే అప్రోచ్ లో అది తప్పు అని నెగ్గదీసినట్టు అవుతుంది సార్. అది నాకు కొంచెము
మనసు మేడం, pain అయ్యింది. వీర- సరే వీర- ఓకే సారీ, అంటే అంత పెద్ద మాస్టర్లు వాడితో నేను భేదించేది ఏం లేదు. ఎవరి ఆలోచన వాళ్ళు ఇవ్వలేదు సార్. వేరే ఆలోచన కాదు మేడం, సత్యం అది. మనకు నచ్చడం ముఖ్యంగా సత్యం ఆ విధంగా. వీరబ్రహ్మేంద్ర స్వామి ఏమన్నాడు మేడం? ఉత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాసలు పంతులర్చిన తానే బ్రహ్మమగును, తణువులోనే శివుడు పొసిగి ఉన్నాడయ కాళికాంబ హంస కాళికాంబ. వీరబ్రహ్మేంద్ర స్వామి కంటే మనకి ఎక్కువ తెలిస్తే మనకు పట్టి ఉండాలి. యోగి ఏమని అన్నాడు? తణువులో మోసేటి గానుగ ఎద్దులు వీరు అన్నాడు. మనిషిని ఏమన్నా అంటే తణువులను మోసేటి గానుగ ఎద్దులు అన్నాడు. సిస్టమ్ గురించి వద్దు మేడం, మన సిస్టమ్ మనం మాట్లాడుతున్నాం మనము కాదు సార్. ఇప్పుడు మనము స్నానం చేసి వచ్చి మనము మెడిటేషన్ లో కూర్చుంటాము. కూర్చున్నందువల్ల ఏమవుతుంది? మోర్ ఎఫెక్టివ్ గా కంపల్సరీగా ఇప్పుడు ఈ క్లాస్కి వస్తున్నానంటే నేను కంపల్సరీగా స్నానం చేసి వచ్చి కూర్చుంటాను అనమాట. అంటే ఫర్ మోర్ కాన్సన్ట్రేషన్, ఫర్ మోర్ ఎవ్రీథింగ్ గెయిన్ చేయడానికి. అవసరం లేదు, నువ్వు స్నానం చేయక్కర్లేదు, ఏమి అట్లా వచ్చి కూర్చో చెయ్యి అంటే అది ఓకే, చెయ్యొచ్చు కూడా, తప్పేం లేదు. కానీ ఇది ఒక కల్చర్ అని నేను అనుకుంటాను. ధ్యానానికి చాలా అవసరం లేదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గుర్తు చేశాను మేడం. భగవాన్ రమణ మహర్షి మేడం, భగవాన్ రమణ మహర్షి దగ్గరికి ఆ స్వామి పేరు నాకు గుర్తురాట్లేదు, సారీ. వారు వచ్చి కొన్నాళ్ళుగా ఉంటున్నాడు అక్కడ. రమణ దగ్గర కామ్గా ఉండేవాడు ఉట్టిగానే. ఒకరోజు అడిగారు రమణ్ని మాట్లాడరు. అడిగారు స్వామి రాధాకృష్ణన్ సార్, సర్వేపల్లి రాధాకృష్ణన్. అది ఇది వేరే ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు మనము ఒక కల్చర్ కు ఫుల్ స్టాప్ పెడితే మనకు మేడం ఇది అందరికి ఎలా తెలియాలి? మేడం ఇది అందరికి కాదు మేడం, ఇది అందరికి కాదు మేడం. ఇది మీకు ఆ జ్ఞానం ఉంది కాబట్టి మీకే ఆ పాఠం. అది లేని వాడికి కాదు ఇది. ఒక ఎగ్జాంపుల్ నన్ను ఒకటి చెప్పనియండి. భగవాన్ రమణ అంటే అందరు చేసిన గొప్ప మహర్షి, గొప్ప గురువు, ప్రొఫెసర్. రమణ మహర్షి మొత్తం హోల్ బుక్ అంతా చదివాను నేను. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాను. వారి దగ్గరికి ఒక స్వామీజీ పేరు నాకు గుర్తురాట్లేదు, వెరీ సార్. కానీ ఆయన ఒక 6 నెలలు 8 నెలలు సంవత్సరం అవుతుంది. స్వామి, సంవత్సరం నుంచి నీ దగ్గరికి వచ్చా, నేను ఏమి చేయట్లేను. ఒక పూజ లేదు, ఒక జపం లేదు, ఒక మంత్రం లేదు. ఉట్టిగా వచ్చి నీ దగ్గర కూర్చున్నా నాకు ఏమి లాభం, ఏమొస్తుంది అని అడుగుతాడు. అడిగిన సందర్భంలో నువ్వు ఏదైతే పూజలు చేశావో, ఏదైతే జపాలు చేశావో, ఏవైతే స్తోత్రాలు చేశావో అవే నాయన నేను ఇక్కడికి తీసుకొచ్చింది. వాటి ఫలితమే నువ్వు ఇక్కడికి వచ్చావు. నువ్వు చేయవలసిన పూజలు కాదు, నువ్వు మౌనంగా ఉండి ధ్యానం చేసుకొని చెప్తారు. మీకు ఈ పాఠంలోకి వచ్చానంటే మేడం నీ పూజల ఫలితమే. ఇప్పుడు మీరు చెప్పింది ఓకే ఉంది, ఒక బ్యాలెన్స్డ్ గా ఉంది. అది తప్పు, చేయడం తప్పు అని అనడము ఎవరికి తప్పు మేడం? మీకు తప్పు, నాకు తప్పది. ఒక్క నిమిషం మేడం, అది ఏంటంటే ఎందుకు అంత కఠినంగా సార్ చెప్తారంటే, ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉన్నారో వాళ్ళు అంత స్ట్రాంగ్ గా చెప్తారు మేడం. మనకి ఇంకా అనుభవం కాలేదు. మనం భగవంతుడు ఆత్మీయభగవంతుడు అనే విషయం మనకి ఇంకా అనుభవం కాలేదు. కావడకపోవడం వల్ల ఇంకా విగ్రహం పూజలు చేయడానికి చేస్తూ ఉన్నారు. కానీ ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు గారు ఏంటంటే, ఆయన ఆత్మీయ భగవంతుడు అనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు కాబట్టి అంత స్ట్రాంగ్ గా, అంత గట్టిగా చెప్తారు మేడం. అనుభవపూర్వకంగా తెలుసుకోకపోతే అంత స్ట్రాంగ్ గా చెప్పలేరు కూడా. ధైర్యం కూడా సరిపోదు. విగ్రహం భగవంతుడు కాదని చెప్పాలంటే ధైర్యం కూడా సరిపోదు. కానీ సాక్షాత్కారం పొందాడు, ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు కాబట్టి అంత స్ట్రాంగ్ గా గట్టిగా చెప్తారు మేడం. భగవంతుడు కాదు, నేను కూడా ఏకీభవిస్తాను. విగ్రహం భగవంతుడు కాదు. మన మనసులో ఉన్న ప్రతి డిటర్మినేషన్ అక్కడ పెడుతున్నాము. అక్కడ పెట్టడం కోసం దాన్ని మీడియేటర్ గా యూస్ చేస్తున్నాం మనం. ఇదే విగ్రహం గురించి, గుడి గురించి అది ఎంత అవసరమో దాని విశిష్టత ఏందనేది ఆసారి బుక్ రాసింది మేడం. ఆలయ సాంప్రదాయాన్ని మీరు చదవండి. సార్కు గుడి మీద ఎటువంటి అభిప్రాయం మీకు తెలుస్తుంది. ఆలయ సాంప్రదాయాన్ని గుర్తుంటుంది. సారు ఎక్కడ దాన్ని తీసివేయలేదు, దాని విశిష్టతను వివరించిండు. కానీ ఎవరికైతే ఆ పాఠం పూర్తయిందో వాళ్ళు ఖచ్చితంగా దాటి రావాలి. ఎందుకంటే ముందుకు పోవాలంటే, లేదా అక్కడే నచ్చితే అక్కడే ఉంటే ఎవరి ఇష్టం వాళ్ళది, కానీ ఎవరు అడ్డుపడరు. అక్కడే ఉండొద్దు సార్, అక్కడే ఉండమని చెప్పారు. కల్చర్ ని తీయొద్దు. కల్చర్ ఎవరు తీయరు మేడం, కల్చర్ ఎవ్వరు తీయలేరు. కానీ పాఠం పూర్తయిన వాడు పై తరగతి పోవాల్సిందే. మీకు పాఠం పూర్తయింది కాబట్టి మీకు ఆ మెసేజ్ వచ్చింది. అది అందరి దగ్గర పోలే. అందరు పోయిందా మేడం? 168 మంది గ్రూప్ లో జాయిన్ అయితే 15 మంది వస్తుంది మేడం ఇక్కడికి. అంటే 15 మంది
15 మంది మెచ్యూర్డారు. వేదనలో కూడా చెప్పబడింది సార్ యజ్ఞం గురించి. ప్రతి దానికి కొంత ఫలితం ఉంటుంది మేడం. ఆత్మజ్ఞానం వేరు, యజ్ఞం వేరు, యాగం వేరు. ప్రతి దానికి ఫలితం ఉంటది. ప్రతి దానికి ఆచారం ఫలితం ఉంది. అది పెట్టింది ఋషులే. కానీ ఆ ఫలితం ఎంత కోరుకుంటారని దాన్ని బట్టి మన ఆలోచన ఉంటుంది. ఫలితం ఖచ్చితంగా ఉంటుంది, కానీ మనం కోరుకునే ఫలితం ఏంటిది, అక్కడ వచ్చే ఫలితం ఏంటి, ఆ రెండు ఆలోచించుకోవాలి మనం. ఓకే సార్, ఇది ఎంత పెద్ద లెంగ్తీ డిస్కషన్. ఇది లెంగ్తీ డిస్కషన్. అదే ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు దాన్ని మొదట వ్యతిరేకించిన వాళ్ళే వ్యతిరేకిస్తారు. మీరు చేసిన తప్పేం కాదు, కానీ పోను మీకు తెలుస్తుంది. ఓకే మేడం. ఓకే ఓకే సార్. విషయం, రాఘవ సార్ వాళ్ళ వెంకటేశ్వర స్వామి టెంపులే కట్టారు వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ ఊళ్ళో వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు. సో సార్ ఈ మార్గంలోకి వచ్చి ఎప్పుడైతే ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకున్నాడో, నేను గుడి తీసేస్తాను అని పత్రిసార్తో అడిగాడంట. సార్ నేను ఈ గుడి తీసేయాలని అనుకుంటున్నానని. అప్పుడు పత్రిసార్ అన్నాడంట, వద్దు తీయొద్దు అని చెప్పాడంట. సో నువ్వు పిహెచ్డి వెళ్ళిపోయావు అని చెప్పేసి ఎలిమెంటరీ స్కూల్ తీసేస్తావా అని అన్నాడంట. ఇది కరెక్ట్ సార్, ఇది కరెక్ట్. అలా చెప్పారు. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళ కోసం అవి ఉంటాయి అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు కరెక్ట్ సార్, ఇప్పుడు కరెక్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు అంత సాధన చేసి వచ్చి తన ధ్యానంలో కంప్లీట్ టర్న్ అయి ట్విస్ట్ అయ్యి ఇప్పుడు బోధిస్తూ కూడా మళ్ళా టెంపుల్ తీసా అనడం అనేది అది కరెక్ట్ కాదు. దానికి గురువు గారు కరెక్ట్ చెప్పారు. అది ఆయన కరెక్ట్ మేడం, మనకు కరెక్ట్ కాదు. అది ఆయన కరెక్టే. పత్రి సార్ కూడా ఏం చెప్పిండు, ఎలిమెంటరీ మేడం వినండి, పత్రి సార్ ఏం చెప్పిండు, ఎలిమెంటరీ వాళ్ళకి అది అవసరం అని చెప్పిండు. నీకు అవసరం లేవో తీయకు, కానీ ఎలిమెంటరీ వాళ్ళకి అవసరం అని చెప్పిండు. ఇక్కడ కూడా మన ఎలిమెంటరీ కాదు, మీరు ఎలిమెంటరీ కాదు మేడం. ఇక్కడ మీరు ఎలిమెంటరీ అనుకొని బాధ వచ్చింది సమస్య. మనం ఇంకా ఎలిమెంటరీ అనుకుని వదిలిపెట్టలేకపోతుంది. మనం ఎలిమెంటరీ కాదు, మీరు ఎలిమెంటరీ కాదనేది కొద్ది రోజులు మీరు తెలుసుకుంటారు. మీది అయిపోయింది ఆ చదువు. కొంచెం మౌనంగా ఉండి దాన్ని ధ్యానం చేస్తూ పోతుంటే మీకే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకెవరైనా మాట్లాడు. వెంకటేష్ సార్ మాట్లాడండి సార్. ఫోన్ మీరే తెలుసుకుంటారు, కొన్ని రోజులు మళ్ళీ మీరే చెప్తారు, తెలుసుకుంటారా సార్? నమస్కారం సార్. వెంకటేష్ సార్ నమస్తే. మరి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా ఈరోజు విచ్చేసిన మాస్టర్ మధు హైదరాబాద్ గారికి నమస్కారాలు సార్. సార్ ఈరోజు ధ్యానము సకల సమస్యల పరిష్కారం అనే అంశం పైన సారు చక్కగా వివరించడం జరిగింది. ధ్యానం అనేది సకల రోగ నివారణని, ధ్యానం చేయడం వల్ల జీవితంలో మార్పు రావాలని, అదేవిధంగా ఆత్మజ్ఞానం కావాలని మాస్టర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా దానికి అనేక మంచి కథలు, సృష్టికర్తకు ఏది సందేహం రావడము, ఆ విధంగా కథలు చాలా చక్కగా వివరించారు. అంటే మానవుని యొక్క కోరికలకు అంతం లేదు, కోరికలు అనేటిది ఎప్పటికీ వస్తుంటుందని ఆ కథ ద్వారా చెప్పడం జరిగింది. చివరగా ఏంటంటే ఆ ప్రజలు ఆ ఋషిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆత్మ రూపంలో మీలోనే ఉంటాం కాబట్టి ధ్యానం చేయమని ఆ యొక్క సృష్టికర్త చెప్పినట్లుగా చెప్పారు. తర్వాత 4 రకాల సమస్యలను కూడా సార్ చెప్పడం జరిగింది. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అదేవిధంగా కుటుంబ సమస్యలు, సామాజిక అంటే ఇరుగు పొరుగు సమస్యలు, వాటి గురించి వివరించారు. ఇవన్నిటికీ మూలము, అన్ని సమస్యల పరిష్కారానికి మూలము ధ్యానం చేయమని మధు గారు చెప్పడం జరిగింది. అదే విధంగా అనేక అంటే ఈ ధ్యానం అనేది సకల రోగ నివారణని, భోగకారిణని, ధ్యానం చేయడం వల్ల మన యొక్క రకరకాల సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందని సార్ చెప్పారు సార్. ఈ మంచి కథల ద్వారా మంచి దాదాపు 3 కథలు మంచిగా పిల్లలకు వివరిస్తున్నట్టు మంచి కథల ద్వారా వివరించినందుకు మధు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ సార్ గారు కూడా థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక మాట్లాడుతారు, అడ్వైస్ చేయండి, అన్ని చేసుకోవచ్చు మీరు. ఓకే మధు సార్, అమూల్యమైన సమయాన్ని ఇచ్చి చక్కటి సందేశం ఇచ్చారు సార్. మీరు చాలా అన్ని పాయింట్లు కవర్ చేశారు. వీళ్ళందరూ చెప్పారు కాబట్టి నేను కూడా రాసుకున్నాను. 3 పేజీలు వచ్చింది. పేజీ చెప్పండి ఫ్రెండ్స్, చాలా చక్కటి విషయాలు కవర్ చేశారు సార్. థ్యాంక్ యూ మధు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఫ్రెండ్స్, సెషన్లో పాల్గొన్నట్టు ధ్యాన మిత్రులందరికీ ధన్యవాదాలు. రేపు జక్కా పద్మా మేడం, ఆ మేడం ఐఏఎస్ మాస్టర్, జక్కా నాగరావు గారి భార్య,
చక్రవర్తి రాజ్యలక్ష్మి మేడం లాగానే ఆ మేడం కూడా చక్కగా క్లాస్ చెప్తుంది. పతంజలి యోగ సూత్రాలు, పతంజలి యోగ సూత్రాల పైన మేడం క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత మరి థర్స్డే రోజు రాఘవరావు సార్ వస్తారు. ఫ్రైడే రోజు స్వర్ణలత మేడం అని బుద్ధత్వ సాధన చివరి రోజు పెట్టాలని ఆ క్లాసు అనుకోకుండా వచ్చింది. మన బుద్ధత్వాన్ని ఎలా సాధించాలనే క్లాస్ ఉంటుంది ఫ్రైడే రోజు. సాటర్డే రోజు క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. సాటర్డే రోజు క్లాస్ ఉండదు. సాటర్డే తోటి మన సెషన్స్ క్లోజ్ అవుతాయి. సాటర్డే రోజు నేను కొన్ని ముఖ్యమైన పాయింట్లు నేను చెప్తాను, అవన్నీ నోట్ చేసుకొని అవి ఫాలో అవుతూ ఇక మీరు మీ జీవితంలో మీరు ముందుకెళ్తూ మీకు కనపడిన వారికి, మీకు తారసపడ్డ వారికి కూడా మీరు ధ్యానాన్ని సాకార విష్టత తెలియజేస్తూ మీ ఆత్మజ్ఞానం పొందవలసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే సెషన్ క్లోజ్ చేసుకునే ముందు గురుదేవుల బ్రహ్మర్షి పితామహ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ.